హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ. ఈరోజు మనం శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సెక్రటరీ నవల 15వ భాగం చెప్పుకుంటున్నాం. గత భాగంలో జయంతిని ప్రసాద్ మద్రాసులో ఉన్న తన అక్క డాక్టర్ లక్ష్మి దగ్గర సెక్రటరీగా పంపిస్తాడు. అక్కడ అందరూ జయంతిని లక్ష్మి అని పిలుస్తారు. శేఖరం మద్రాసు వచ్చి డాక్టర్ లక్ష్మిని కలిసి వెళ్ళిపోతాడు. ఇక కథలోకి వస్తే, పై సంఘటన జరిగిపోయిన తరువాత దాదాపు నెల రోజులకి ఒకరోజు రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చిన విజయలక్ష్మి జయంతి ఇచ్చిన పాల గ్లాసు అందుకుంటూ, లక్ష్మి, మా క్లబ్కి సెక్రటరీ దొరక్క తన్నుకు చేస్తున్నారు. నేను ఇవాళ నీ పేరు ఇచ్చి వచ్చాను అంది. నన్నా? జయంతి వింతగా చూసింది. అవును, అసలు నేను చాలా రోజుల నుండి అనుకుంటున్నాను. నువ్వు ఉండడం వలన మాకు ఇంట్లో అంతా సౌకర్యంగా హాయిగా గడిచిపోతున్న మాట నిజమే. కానీ అలాగని చెప్పి నీ జీవితాన్ని వ్యర్థం చేసే స్వార్థపరురాలిని కాదు. లక్ష్మి, నువ్వు దీనికి సెక్రటరీ అయితే అనేక రకాల వ్యక్తులు పరిచయం అవుతారు. వాళ్ళలో ఎవరైనా నీ మనసుకి నచ్చిన వాళ్ళు. ఆవిడ వాక్యం పూర్తి చెయ్యనే లేదు. ఒక్క మాట చెప్పండి, నేనేమైనా మీకు బరువుగా అనిపిస్తున్నానా? లక్ష్మి, విజయలక్ష్మి తెల్లపోయినట్టు చూసింది. నాకిక్కడ పిల్లలతో చాలా హాయిగా ఉంది. మీరంతా నన్ను ఆప్యాయంగా చూస్తున్నారు. నాకు ఇంతకంటే ఇంకేం కావాలి? కానీ ఇప్పుడు బాగానే ఉంటే ఉండొచ్చు. ఎల్లకాలము నీకు ఇలా గడిచిపోతే తృప్తిగా అనిపిస్తుందా? ఎందుకు అనిపించదు? నాకు ఇంకేం వద్దు. మీరు నన్ను స్వంత చెల్లెలికి మించిన మమకారంతో చూస్తున్నారు. జయంతి కళ్ళల్లో హఠాత్తుగా నీళ్లు తిరిగాయి. అరే, అదేమిటి? ఎక్కడో పిచ్చి పిల్లలా ఉన్నావే? చప్పున చెయ్యి పట్టి దగ్గరకు లాక్కుంటూ కంగారుగా అంది. మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోమ్మని చెప్పండి, అంతేకాని. నీ మొహం, నిన్ను వెళ్ళమంటున్నానా? నేను జన్మలో నిన్ను వదలకూడదని నాకుంది. మరి ఇంకెందుకు ఇవన్నీ? నీ జీవితం అంతా ఇలా వృధా చేసుకుంటావా? ఒకవేళ నువ్వు ఉండిపోతానన్నా లోకం ఏమనుకుంటుంది చెప్పు? లోకం సంగతి కూడా వదిలేయి. నాకు బాధగా ఉంటుంది కదా. వద్దొద్దు, మీరు అలా ఆలోచించవద్దు. ఇక్కడ ఈ ఇంట్లో స్వంతంగా ఉండిపోతాననడంలో నాకే స్వార్థం ఉంది. దయచేసి నన్ను పంపించాలని చూడకండి. చప్పున ఆవిడ గుండెల్లో తల దాచుకుంటూ బొంగురుపోయిన కంఠంతో అంది. సరే సరే, ఇంకెప్పుడు అనను. మర్చిపోయాను. ప్రసాద్ వస్తానని ఉత్తరం రాశాడు, చూసావా అంది. జయంతి చూశానన్నట్టు తలూపింది. విజయలక్ష్మికి హఠాత్తుగా తను చేసిన పొరపాటు తెలిసి వచ్చింది. ప్రసాద్ ఈ అమ్మాయిని పంపించాడన్న సంగతి తను ఎలా మర్చిపోయింది? వాళ్ళిద్దరి మధ్య ఏ ఆకర్షణ లేకుండా ఉంటుందా? జయంతి తన మరదలుగా ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది అన్న ఆలోచన రావడంతో విజయలక్ష్మి మొహం సంతోషంతో విప్పారింది. ప్రసాద్ సెలవు పెట్టి వచ్చాడు. పిల్లలు మావయ్య మావయ్య అంటూ ఒకటే గోల. ఇదిగో, మీరంతా కలిసి మీ ఇష్టం వచ్చిన చోట్లకి తిరగండి. నాకు టైం లేదు, ముందే చెబుతున్నాను అంది విజయలక్ష్మి. ఆవిడ మనసులో అసలు ఉద్దేశ్యం వాళ్ళిద్దరినీ హాయిగా ఒంటరిగా వదిలేయాలని. తల్లి మనసులో ఆ విషయాన్ని కనిపెట్టలేని పిల్లలిద్దరూ మేము వెళతాం అని మారం చేశారు. వద్దు, చదువు పోతుంది, ఇంట్లో కూర్చుని చదువుకోండి అని కసిరింది. రమ, రవి బిక్క మొహంతో జయంతి వైపు చూశారు. వాళ్ళ చదువు పాడవకుండా చూసే బాధ్యత నాది అంది జయంతి రమ జుట్టు సరిచేస్తూ. పిల్లలతో కలిసి ప్రసాద్, జయంతి బీచ్కి, పార్కులకి, మ్యూజియంకి తిరుగుతున్నారు. ఓ రోజు సాయంకాలం బీచ్లో రమ, రవి దూరంగా ఇసుకలో పిచ్చుక గూళ్ళు కడుతున్నారు. జయంతి, ప్రసాద్ వెన్నెల్లో తళతళా మెరుస్తున్న నీళ్ల వంక చూస్తూ కూర్చున్నారు. తెల్లటి నొరగలతో
కెరటాలు పరిగెత్తుకుంటూ ఒడ్డుకు వచ్చి వెంటనే చెల్లా చెదిరై కిలకిలా నవ్వుతున్నాయి. నీళ్లకేసి తదేకంగా చూస్తుండిపోయిన జయంతిని చూస్తూ, మీరు చాలా చిక్కిపోయారు అన్నాడు ప్రసాద్. జయంతి నవ్వి ఊరుకుంది. మనుషులు చిక్కిపోతే మనసులో ఏదో దిగులుందంటారు. నాకేం దిగులు, హాయిగా ఉన్నాను. మరి మీ కళ్ళ కింద అలా నలుపు తిరిగిందెందుకు? జయంతి మొహం కిందికి వాలిపోయింది. ఆ రోజు హఠాత్తుగా శేఖరం వచ్చి వెళ్ళినప్పటి నుండి మనసులో లేదు. తనలో శక్తి, ఉత్సాహం అంతా అతనితో పాటు అదృశ్యమైపోయినట్టుంది. చెప్పండి, ఈ ఇంటికి పంపిన వాడిని నేనే. అంతా సవ్యంగా జరుగుతోందా? స్వర్గంలా ఉంది. అది కేవలం నా ముఖప్రీతి కోసం అంటున్న మాట కాదుగా. లేదు, నిజంగా మనపూర్వకంగా చెబుతున్నాను. ప్రసాద్ చాలాసేపు అలల వైపే చూస్తూ ఉండిపోయాడు. జయంతి గుప్పెళ్లతో ఇసుక తీసి మెల్లగా వెదజల్లుతోంది. జయంతి పైకి బాగానే ఉంది, కానీ మనసులో ఎక్కడో చీకటి ఉంది. ఆ చీకటి ప్రకాశం మరణం తాలూకుదా? ఏమో, అతనిచ్చిన వెలుగు అంత దూరం వెళ్ళడం లేదు. చీకట్లో దాక్కున్న జయంతి బయటపడడం లేదు. ఇది ప్రసాద్ని వేధిస్తున్న సమస్య. జయంతిని పంపిన తరువాత రాసే ప్రతి ఉత్తరంలో జయంతిని గురించి తప్పకుండా ఒక పేరా రాసేవాడు. మొదట కాకపోయినా మెల్లగా జయంతిని ఉత్తరాలు రాయమన్న కోర్కే సూటిగానే బయట పెట్టాడు. కానీ జయంతి వాటిని పట్టించుకున్నట్టు లేదు. అది సిగ్గో ఇష్టం లేకపోవడమో ఏదీ తేలడం లేదు. జయంతి చాలాసేపు అయిన తర్వాత పిలిచాడు. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? చాలా మంచివారని. అంతేనా? మీ పరిచయం అవడం కేవలం నా అదృష్టం అని. ఇంకేం అనిపించదా? జయంతి మాట్లాడలేదు. నాకేమనిపిస్తుందో చెప్పనా? చెప్పండి. నత్తగుళ్ళ ఏరుకోవడానికి వెళ్ళిన మనిషికి ముత్యపు చిప్ప దొరికిందని. జయంతి, భగవంతుడు అనుకోకుండా ప్రసాదించిన ఈ ముత్యాన్ని నా హృదయంలో భద్రంగా దాచుకోవాలని ఉంది. ఇంతలో పిల్లలు పరిగెత్తుకుంటూ రావడంతో సంభాషణ ఆగిపోయింది. ఇక వెళ్ళిపోదాం, ఆకలేస్తోంది అన్నాడు బాబు. నేను చదువుకోవాలి అంది రమ. సంభాషణ సశేషం జయంతితో అంటూ ప్రసాద్ నవ్వుతూ లేచాడు. ప్రసాద్ మాటల ధోరణి చూచాయగా అర్థం చేసుకున్న జయంతి మనసు దిగులుతో కృంగిపోసాగింది. లక్ష్మి, బాబు, రమ వీళ్ళందరిలా అతను కూడా నిష్కల్మషంగా అభిమానించలేడా? స్వంతం చేసుకోవాలన్న తాపత్రయం దేనికి? అతని అభిప్రాయాన్ని కాదని చెబితే దెబ్బతిన్నట్టు చూస్తాడేమో. ఇంత సహాయం చేసిన మనిషిని బాధ పెట్టడం మటుకు ఏం మంచిది? ప్రసాద్ అంటే కృతజ్ఞత ఉన్న మాట నిజమే, కానీ ఆ కృతజ్ఞత అతన్ని భర్తగా పొందడానికి అంగీకరించడం లేదు. ఈ జన్మలో మళ్ళీ శేఖరం కనిపించడు. ఆ మాట వాస్తవమే, కానీ అతనంటే ఎంత కోపం ఉండని, ఎంత అసహ్యం ఉండని తనలో స్త్రీ సహజమైన అనుభూతులు రేకెత్తించింది అతను. అతనికొక్కడికే ఆ అధికారం ఉంది. ఒక్క ప్రసాదే కాదు, ఇంకే మగవాడి ఆత్మీయతని ఆ రూపంలో తను భరించలేదు. శరీరము మనసు రెండూ ఎదురు తిరుగుతున్నాయి. ఇది ప్రసాద్కి చెప్పడం ఎలా? ఈ రూపంగా ఇంట్లో అనవసరమైన అశాంతి రేకెత్తదు కదా. కారు ఇంటి ముందుకు వచ్చి ఆగడంతో జయంతి ఆలోచనలు కూడా ఆగిపోయాయి. పిల్లలిద్దరూ దిగి ముందుగా లోపలికి పరిగెత్తారు. లోపల విజయలక్ష్మి ఎవరితోనో మాట్లాడుతుంది. పిల్లల్ని చూడగానే, అదిగో వీళ్ళు వచ్చేశారు, రమా మామయ్యేడి అంది. అడుగో వస్తున్నాడు అంది రమ. ప్రసాద్ చూడు, నీకోసం ఎవరొచ్చారో.
ఎవరు అంటూ గబగబా లోపల అడుగుపెట్టిన ప్రసాద్, హలో శేఖరం, వాట్ ఎ సర్ప్రైజ్ అన్నాడు హుషారుగా. అప్పటికే గుమ్మం వరకు వచ్చేసిన జయంతి చటుక్కున ఆగిపోయింది. ఎప్పుడూ రావడం? ప్రసాద్ కంఠం వినిపించింది. ఇంత క్రితమే వచ్చాను. సందేహం లేదు, శేఖరమే. జయంతి లోపలికి వెళ్ళడమా మానడమా ఏదీ నిర్ణయించుకోలేకపోతోంది. ఇంతలో విజయలక్ష్మి, లక్ష్మి ఎదురా అని అడిగింది తమ్ముణ్ణి. వస్తోంది, అదిగో గుమ్మం దగ్గర అన్నాడు ప్రసాద్. శేఖరం, నా సెక్రటరీని నువ్వు కిందటిసారి కూడా చూడలేదు కదూ? కుతూహలంగా లేచి ఇటువైపు తిరిగి నవ్వబోయిన శేఖరం పెదవులు ఆగిపోయాయి. కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. కనుబొమలు ప్రశ్నార్థకంగా వంగాయి. అప్పటికే గుమ్మానికి ఆధారం చేసుకుని నిలబడిన జయంతి నవ్వబోయింది, కానీ నవ్వు రాలేదు. జయంతి! శేఖరం పెదవులు అస్పష్టంగా కదలడం వెనక నుండడం వలన అక్కా తమ్ముళ్ళిద్దరూ గమనించలేకపోయారు. జయంతి ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది, కానీ అది కూడా పూర్తిగా విఫలమైంది. శేఖరం ఒక అడుగు ముందుకు వేశాడు. అరే, అదేమిటి అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? కళ్ళు తిరుగుతున్నాయా? ప్రసాద్ పరిగెత్తుకుంటూ వచ్చి 2 చేతులతో పట్టుకుంటూ ఆదుర్దాగా అన్నాడు. ఏమిటి, ఏమైంది? విజయలక్ష్మి కూడా పరిగెత్తుకొచ్చింది. అప్పటికే జయంతి ప్రసాద్ చేతుల్లో మూర్చపోయింది. నీకు బుద్ధి లేదురా, అసలే అమ్మాయికి ఒంట్లో బాగాలేదని తెలుసు కూడా వచ్చినప్పటి నుంచి ఒకటే తిప్పడం. బాగా అలసట కలిగి ఉంటుంది. పైకి తీసుకువెళదాం పద. నువ్వులే. అక్కగారిని తప్పించుకుని ప్రసాద్ శేఖరం చూస్తూ ఉండగానే జయంతిని 2 చేతుల మధ్య లేవనెత్తి పైకి తీసుకెళ్ళిపోయాడు. శేఖరం, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. విజయలక్ష్మి కూడా తమ్ముడు వెనకే పరిగెత్తింది. గదిలో ఒంటరిగా నిలబడిపోయాడు శేఖరం. ఎంత టైం గడిచిందో అతనికి స్పృహే లేదు. విజయలక్ష్మి తిరిగి వస్తూ, సారీ శేఖరం అంది. పర్వాలేదులే, ఈ అమ్మాయా నీ సెక్రటరీ? అవును, ఏం లేదు, ఊరికే అడిగాను. శేఖరం పెదవులు ఇంకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి. అదేమీ గమనించని విజయలక్ష్మి టేబుల్ మీద పుస్తకాలు సర్దుతూ, నా సెక్రటరీయే కాదు, కొద్ది రోజుల్లో నా మరదలు కూడా కాబోతుంది. ప్రసాద్ వివాహం చేసుకోబోతున్నాడు. ఐ సీ. అతని కళ్ళల్లో కోపం, విషాదం కలిసిపోయిన భావం ఒకటి తళుక్కుమని మెరిసి అంతలో మాయమైంది. సరే, నే వస్తా లక్ష్మి అన్నాడు. ఇదేమిటి, భోజనానికి ఉండవు? వీల్లేదు, ఒక ఫ్రెండ్ని కలుస్తానని మాట ఇచ్చి వచ్చాను. ఏమీ అనుకోకు ప్లీజ్. ఆవిడ ఇంకో మాట చెప్పేటందుకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. హోటల్కి తిరిగి వచ్చేస్తూ ఉంటే ఆ రోజు హఠాత్తుగా పుస్తకం మెట్ల మీద జార విడిచి పారిపోయిన మనిషి ఎవరో ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. ఏం చేశాడు తను? తనలో ఏం చూసి జయంతి అలా దూరంగా పారిపోతోంది? శేఖరానికి జీవితంలో ఏనాడు అనిపించనంత ఒంటరితనం, నిరాశ మనసులో గూడు కట్టుకోసాగాయి. జయంతికి మళ్ళీ మెలకువ వచ్చేసరికి మంచం పక్కనే కూర్చుని ప్రసాద్ ఆదుర్దాగా చూస్తున్నాడు. క్షణంసేపు అలా తన మీదకి వంగి ఆత్రంగా చూస్తున్న మొహం అచ్చు శేఖరంలాగానే కనిపించింది. చప్పున జరిగి అతని చెయ్యి లాక్కుని అందులో మొహం దాచుకుంది. నన్ను క్షమించండి, క్షమించండి అంది. ఏమిటిది జయంతి, ఎందుకు? స్పష్టంగా వినిపిస్తున్న ప్రసాద్ కంఠం జయంతి మత్తు వదిలించి విడదీసి ఈ లోకంలోకి లాక్కొచ్చింది. వెంటనే చెయ్యి వదిలేసి ప్రసాద్ వంక చూసింది. అతను శేఖరం కాదు,
గదంతా వెతికింది. ఎక్కడా అతను లేడు. ఆయనేరి అస్పష్టంగా అడగలేక అడిగింది. ఎవరు? శేఖరం సంగతా నువ్వు అడిగేది? ప్రసాద్ కుతూహలంగా ప్రశ్నించాడు. జయంతి అవునన్నట్టు చూసింది. అతను అప్పుడే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారా? అవును. ఏం, అతను నీకు తెలుసా? అనుమానంగా అడిగాడు. జయంతి చూపులు నీరసంగా తెలుసు అన్నట్టు సూచించాయి. ప్రసాద్కి సంగతేమిటో క్షణంలో బోధపడింది. జయంతి మూర్ఛపోవడానికి కారణం కూడా తేట తెల్లమయింది. శేఖరం తెలిసిన మనిషి కావడం వలన ప్రకాశం సంగతంతా మళ్ళీ బయటికి వస్తుందని భయపడిపోయి ఉంటుంది. పిచ్చిపిల్ల. పాపం. జాలితో అభిమానంతో ప్రసాద్ గుండెలు సముద్రంలా పొంగాయి. వెంటనే జయంతి చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నిమురుతూ ప్రేమ ఉట్టిపడుతున్న కంఠంతో, భయపడకు జయంతి, 1000 మంది శేఖరాలు వచ్చినా నిన్ను నా నుండి విడదీయలేరు అన్నాడు దృఢంగా. అతను చేస్తున్నదేమిటో జయంతికి బొత్తిగా అర్థం కావడం లేదు. తెలిసిందల్లా ఒక్కటే, అది శేఖరం స్వయంగా చూసి కూడా ఏమీ ఎరగనట్టు నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు. జయంతి గుండెల్లో దుఃఖపు కెరటాలు విరుచుకు పడుతున్నాయని ఎవరికీ తెలియదు. అప్పటికే విజయలక్ష్మి ఇచ్చిన నిద్రమాత్రలు పనిచేయడం మొదలుపెట్టడంతో కళ్ళు మెల్లగా మూతలు పడసాగాయి. 2 సంవత్సరాల క్రితం యుద్ధంలో మరణించిన ప్రసాద్ అన్నగారు గోపాలం, శేఖరము క్లాస్మేట్స్ అట. ముఖ్యంగా లక్ష్మికి శేఖరం అంటే ప్రాణమట. నీకంటే చాలా పెద్దదాన్ని అయిపోయాను కానీ లేకపోతే పెళ్లి చేసుకుందును అని తమాషా చేసేదట. గోపాలం మరణించడంతో శేఖరం రాకపోకలు బాగా తగ్గిపోయాయి. ఎప్పుడో 100కి 1,00,000కి ఒకసారి ఉత్తరం రాయడం కానీ రావడం కానీ చేస్తాడు. పిల్లలు 3లోకి పెద్ద కొడుకు గోపాలం అంటే ముసలాయనికి ప్రాణం. అతను చచ్చిపోయిన తరువాత ఆదిగులతోనే ఆయన మంచం పట్టాడు. గోపాలాన్ని గుర్తుకు తెచ్చే ఏ వస్తువైనా కంటికి కనిపిస్తే ఆయన చిన్న పిల్లాడిలా బావురుమంటారు. అందుకే చిన్న కూతురు అలాంటి చిహ్నాలేవి పొరపాటున కూడా లేకుండా చేసింది. ఇదంతా మాటల ధోరణిలో అప్పుడు కాస్త ప్రసాద్ ద్వారా తెలిసింది. శేఖరం నీకెలా తెలుసు? మీ ఇద్దరికీ ఎలా పరిచయం? ఈ మాటల మీద ప్రసాద్ ఎక్కువ నొక్కిపెట్టి అడగలేదు. ఆ రోజు జయంతి మూర్ఛపోవడానికి కారణం శేఖరమ్మని విజయలక్ష్మికి తెలియదు. ప్రసాద్ వెళ్ళిపోయే రోజు దగ్గరకు వచ్చింది. మీ ఇద్దరు మనసులు కలిసిన తర్వాత ఇంకెందుకు ఆలస్యం? ఆ 3 ముళ్ళ తతంగం పూర్తి చేసుకుంటే సరిపోతుంది కదా నవ్వుతూ అంది విజయలక్ష్మి. లక్ష్మి ఎప్పుడంటే అప్పుడే, నాకే అభ్యంతరమూ లేదు. కానీ తనని తొందర పెట్టడం నాకు ఇష్టం లేదు తృప్తిగా అన్నాడు ప్రసాద్. అతను అక్కగారి ముందు, తండ్రి ముందు జయంతితో మాట్లాడాలంటే సిగ్గుపడేవాడు. వారం రోజులు గడిచిపోయాయి. ప్రసాద్ వెళ్ళిపోయాడు. జయంతి క్రమేపీ నీరసించిపోసాగింది. ఇదిగో ప్రసాద్తో నాకు పెద్ద పోట్లాట తెచ్చిపెట్టేలా ఉన్నావే, మరీ అంత చిక్కిపోతే ఎలా? అమ్మాయి, గట్టిగా చెబుతున్నాను, నువ్వు పని గిని ముట్టుకోవడానికి వీల్లేదు. కడుపు నిండా భోజనం చేసి పిల్లలతో కులాసాగా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. ఇదిగో ఈ టానిక్స్ తాగడం మర్చిపోకు. ఓ రోజు గట్టిగా మందలిస్తూ అంది విజయలక్ష్మి. ఆ రోజు బొంబాయి నుండి ఆవిడ స్నేహితులు వచ్చారు. భార్యాభర్త ఇద్దరే రావడం వలన జయంతిని తను వాళ్ళకి తోడుగా సందడి కోసం పిల్లల్ని కూడా ఇచ్చి మహాబలిపురం చూడడానికి పంపించింది విజయలక్ష్మి. మహాబలిపురంలో గెస్ట్ హౌస్ సముద్రపు ఒడ్డుకు ఆనుకుని ఉంది. 2 అంతస్తుల ఆ భవనంలో పైన వరండాలో నిలబడి చూస్తే ఎదురుగుండా ఒత్తుగా పెరిగిన సరుగుడు చెట్లు కనిపిస్తాయి. వాటి మధ్య నుంచి సన్నని కాలిబాట సముద్రం దగ్గరకు తీసుకువెడుతుంది. పై వరండాలో స్తంభాన్ని ఆనుకుని
సాయంకాలపు నీరెండని రెప్ప వాల్చకుండా చూస్తున్న జయంతికి గంభీరంగా వినిపిస్తున్న సముద్రపు ఘోష, నీకింకా ఈ ప్రపంచంలో పనే ఉంది, ఉండి ఏ సుఖపడతావు, నీకెవరున్నారు, నాలోకి రా రా వచ్చేయి, సందేహించకు అని చేతులు చాచి అరుస్తున్నట్టు అనిపిస్తుంది. నిజమే, తనేం చెయ్యాలి? కొద్ది రోజుల్లో ప్రసాద్కి ఏదో ఒకటి చెప్పక తప్పదు. అయిష్టాన్ని వ్యక్తపరిస్తే అతని మనసు గాయపడడమే నిజం. ఎంతో ఆశతో తృప్తితో వెళ్ళాడతను. చెప్పకపోతే మౌనం అంగీకారంగా తీసుకుని తొందరపడుతున్నాడు. ఈ కొద్ది రోజుల్లో జయంతికి ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలిసిపోయింది. శేఖరం తప్ప మరో వ్యక్తి స్పర్శ కూడా తను భరించలేదు. అతను చూసి కూడా మాట్లాడకుండా, కనీసం గుర్తించే ప్రయత్నమైనా చేయకుండా వెళ్ళిపోయాడు. మనసు రోషంతోనూ అవమానంతోనూ మెలితిరుగుతున్న మాట నిజమే. అతను తనకిక ఎండమావి అన్న సంగతి కూడా తెలుసు. అయినా సరే మనసు రాజీ పడడం లేదు. అది విచిత్రం. తను వచ్చేయడం వలన అతనికి మంచి జరుగుతుందని ఆశించింది. సరిగ్గా అదే జరిగింది. ప్రమీలని పెళ్లి చేసేసుకుని ఉంటాడు. పరిస్థితులన్నీ చక్కబడిపోయి ఉంటాయి. అందుకే మళ్ళీ జీవితంలో తను ఎక్కడ ప్రవేశిస్తుందో అని భయపడి ఉంటాడు. లేకపోతే ప్రకాశంతో వచ్చేసిందని అసహ్యించుకుంటున్నాడో. ఏమైనా అనుకోని, అసలు ఎప్పుడూ అంతే, అధికారం ఉన్నట్టు తప్ప ఏనాడైనా ఆత్మీయతతో మాట్లాడేవాడా? అది కేవలం సహాయం చేసి అవసరంలో ఆదుకున్నాను అనే అహంకారమేగా. పోనీలే, అతని పట్ల తనకున్న ఈ అనురాగం ఇలాగే గుప్తంగానే ఉండిపోని, అదే మంచిది. ఇలా ఒంటరిగా కూర్చుంటే అశాంతి మనసుని ముక్కలు ముక్కలుగా చీలుస్తుంది. భయంకరమైన ఆలోచనల వైపు రెచ్చగొడుతుంది. పిల్లలతో కలిసి ఉంటే నయం. జయంతి పైనుండి మెల్లగా మెట్లు దిగి కిందకు వస్తోంది. కింద నుండి ఎవరో వస్తున్నారు. వాళ్ళెవరో గమనించకుండానే పక్కకు ఒదిగి తలదించుకుని గబగబా వచ్చేస్తున్న జయంతిని వెళుతున్న అతను హఠాత్తుగా ఆగి భుజం మీద చెయ్యి వేసి పట్టుకున్నాడు. కెవ్వు మనబోయి తలెత్తి అంతలోనే ఆగిపోయింది. ఎదురుగుండా శివరాం నిలబడి ఉన్నాడు. శివరాం ఆశ్చర్యంగా అడిగింది. జయంతి, నువ్విక్కడ? అరే జయంతి! కింద నుండి వస్తున్న ప్రమీల గబగబా మెట్లెక్కి పైకి వస్తూ ఆశ్చర్యంగా చూసింది. జయంతి! శివరాం నోట్లో నుండి అంతకంటే మాట రావడం లేదు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? నీకోసం వెతికి వెతికి మా అందరి ప్రాణాలు పోయాయి అంది ప్రమీల. నేను కానీ మీ ఇద్దరూ? జయంతి సందేహంగా ఆగిపోయింది. క్షణంసేపు ప్రమీల శివరాం మొహాలు చూసుకున్నారు. ప్రమీల వెంటనే పైట కొంగు లోపల నుండి మంగళసూత్రం తీసి చూపించి నవ్వింది. అంటే? అయ్యో రామా, ఇంకా అర్థం కాలేదా? ఇద్దరము పెళ్లి చేసుకున్నాం. తిరుపతి వచ్చి దేవుడి దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చాం. కళ్ళు అపూర్వమైన కాంతితో మెరుస్తూ ఉండగా అంది ప్రమీల. కానీ ఇదేమిటి? శివరాం, జయంతి నమ్మలేనట్టు ఇద్దరి వైపు చూడసాగింది. ప్రమీల, జయంతిని మన గదిలోకి తీసుకెళ్ళు. నేను కిందకి వెళ్ళి బాయ్తో కాఫీ పంపమని చెప్పి వస్తాను. శివరాం జయంతిని ప్రమీలకు అప్పగించి కిందకు వెళ్ళిపోయాడు. రా, నిన్ను చూసిన ఆశ్చర్యాన్నించి తేరుకోవాలంటే నేను డబుల్ స్ట్రాంగ్ కాఫీ 2 కప్పులు తాగాలి. ప్రమీల జయంతి రెక్క పట్టుకుని చనువుగా పైకి లాక్కుపోయింది. ఎంత పొరపాటు చేశావు జయంతి! ఆ రోజు నన్ను అలా అడిగితే నీ మూడు బాగా లేదనుకున్నాను. ప్రమీలతో నా చనువు నువ్వు అర్థం చేసుకోలేదని మొట్టమొదటిసారిగా గ్రహించి ఎలా చెప్పాలో తెలియక తికమక పడ్డాను. శివరాం చాలా బాధగా అన్నాడు.
ఆ రోజే తను ఈ విషయం స్పష్టంగా చెప్పేస్తే ఇంత గొడవ జరిగేది కాదేమో. కానీ ఆ రోజు రేఖారాణి జయంతి ఆగిపోయింది. ప్రమీల, శివరాం చూపులు కలుసుకున్నాయి. నే చెప్పలా ఇలాంటిదేదో జరిగి ఉంటుందని? సరిగ్గా అలాగే అయ్యింది. కాఫీ కెటిల్లో నుండి కప్పుల్లో వంపుతూ అంది ప్రమీల. రేఖారాణి ఏమంది జయంతి? జయంతి మెల్లగా మధ్య మధ్య శివరాం, ప్రమీల పర్వాలేదు చెప్పు అని ప్రోత్సాహం ఇవ్వగా జరిగిందంతా చెప్పింది. అసలు ఆయన ప్రమీలని ఆ దృష్టితో ఎప్పుడూ చూడలేదు అన్నాడు శివరాం. ఆయన చూసినా చూడకపోయినా జయంతి ఆగిపోయింది. అది నిజమే జయంతి. అసలు ప్రమీలని ఎలాగైనా శేఖరంకిచ్చి వివాహం చేయించాలనేది రేఖారాణి పట్టుదల. అందులో ఆవిడ స్వార్థం చాలా ఉంది. ప్రమీలైతే ఆవిడ ఆటలు ఎప్పటిలా సాగుతాయి. ఆయన మీద అధికారం అలాగే ఉండిపోతుంది. ఇది ఆవిడ పన్నాగం. అంతకంటే ఇంకేం లేదా? నీరసంగా అడిగింది. భగవంతుడి సాక్షిగా ఏం లేదు. మా ఇద్దరి మధ్య పరస్పర ఆకర్షణ ఉందని తెలిసిన క్షణం నుండి ఆయన ప్రమీలని స్వంత చెల్లెల్లా చూశారు. పైపెచ్చు నన్ను తన దగ్గర సెక్రటరీగా మాన్పించేసి పెద్ద ఉద్యోగం స్వయంగా ఇప్పించి నాకొక స్థితి, హోదా వచ్చేలా చూశారు. వాళ్ళ మాటలు వింటుంటే కేవలం అంతా తన తెలితక్కువతనంగా, తొందరపాటుగా, అందువలనే ఇదంతా జరిగినట్టుంది. అది ఒప్పుకోవాలంటే జయంతి రక్తంలో ప్రతి బిందువు ఎదురు తిరుగుతోంది. అయినా అదంతా వదిలే. అసలు నీకు బుద్ధి ఎలా లేకపోయింది జయంతి? ఇన్ని రోజులు అతని దగ్గర ఉన్నావు. అతని చనువు, ఆ మాటల ధోరణి బట్టి నీ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో కనుక్కోలేకపోయావంటే ప్రపంచంలో నీకంటే మూర్ఖులు ఇంకొకరు లేరనిపిస్తోంది అంది ప్రమీల. జయంతి ఎర్రబడిన మొహంతో కిటికీ వైపు తిరిగింది. ఆయన ఎప్పుడూ నాకొక్క మాట కూడా చెప్పలేదు. ఏ విషయమైనా కూడా నాకెలా తెలుస్తుంది? నువ్వు గ్రహించి ఉంటావని అనుకుని ఉంటాడు. కానీ నేను బెంగళూరు నుండి ఉత్తరం రాశాను. దానికి ఎందుకు జవాబు రాయలేదు? చివ్వున వెనక్కి తిరిగి కోపంగా అంది. తను మరీ వాళ్ళనుకున్నంత మూర్ఖురాలు కాదు. అది వీళ్ళు గ్రహించడం లేదు. ఎప్పుడు రాశావు? అసలు అది ఆయనకి అందిందో లేదో అన్నాడు శివరాం. నువ్వు వెళ్ళిన తర్వాత ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది. 1 నెల రోజులు మంచంలో నుండే లేవలేదు. హాస్పిటల్లో ఉన్నాడు. ఆ సంగతి నీకు తెలుసా అంది ప్రమీల. యాక్సిడెంటా? ఎప్పుడు? శివరాం చెప్పాడు. అంటే తను సరిగ్గా వెళ్ళిపోయిన రోజున బెజవాడ నుండి తిరిగి వస్తుంటే అయ్యిందా? అంటే తను అనుకున్నట్టు ఇంటికి తిరిగి రాగానే తన కోసం వెతికే అవకాశం రాలేదన్నమాట. జయంతికి ఇప్పుడు అర్థమవుతోంది. మంచం మీద ఉన్న శేఖరానికి తరువాత 2-3 రోజుల తరువాత తను అసలు ఊళ్ళోనే లేదని తెలిసి ఉండి ఉంటుంది. ఆ టైములోనే తను రాసిన ఉత్తరం ఆ గొడవలో అతని వరకు వెళ్ళలేదన్నమాట. జయంతి మనసు మీద పడిన బరువు బాధగా అంతులేని అఘాతాల్లోకి గుంజెయ్యడం ప్రారంభించింది. కానీ శేఖరం ఎందుకు మాట్లాడడం లేదు? కనిపించకుండా ఎరగనట్టు వెళ్ళిపోయాడెందుకు? ఈ ఆలోచనతో మతిపోతోంది. బై చెప్పడం మర్చిపోయాను. మాతో పాటు డాక్టర్ గారు, కామేశ్వరమ్మ గారు కూడా వచ్చారు. వాళ్ళలా దేవాలయం వైపు వెళ్ళారు. కొంచెం సేపట్లో రావచ్చు అన్నాడు శివరాం. జయంతికి ఎందుకో ఒక్కసారి అక్కడ నుండి దూరంగా, వాళ్ళెవరూ కనిపించనంత దూరంగా పారిపోవాలి అన్న ఆత్రం కలగసాగింది. కానీ ఆ అవకాశమే దొరకకుండా వాళ్ళిద్దరూ వచ్చేశారు. మొదట డాక్టర్ గారు లోపలికి వచ్చారు. ఆ మూల కిటికీ దగ్గర నిలబడింది ఎవరో చూడండి అంది ప్రమీల హుషారుగా. ఎవరు? బయట నీరెండలో నుండి వచ్చిన ఆయన వెంటనే చూడలేకపోతూ అన్నారు. సరిగ్గా చూడండి అన్నాడు శివరాం.
జయంతి పాలిపోయిన మొహంతో ఇటు చూస్తోంది. డాక్టర్ గారి కళ్ళకి క్రమంగా ఆ ఆకృతి తెలిసింది. ఆయన వెంటనే ఉన్నట్టుండి నిజంగా అన్నాడు. జయంతి కదిలి ముందుకు వచ్చింది. ఇదిగో నిన్నే, చప్పునలా లోపలికి. సంతోషంతో ఆయన బయటికి చూస్తూ గావు కేక పెట్టారు. ఏమిటది, ఏమైంది? కంగారుగా లోపలికి వచ్చిన కామేశ్వరమ్మ గారు షాక్ తిన్నట్టు ఆగిపోయింది. జయంతి, నిజంగానా? ఆవిడ చేతులు చాస్తూ అంది. నిజంగా ఏమిటి, నీ మొహం అంత స్పష్టంగా కనిపిస్తుంటే? డాక్టర్ గారు మందలించారు. అప్పటికే జయంతి ఆవిడ చేతిలో వాలిపోయి గుండెల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇక్కడికి ఈ జరిగిందంతా చాలక ఇంకా జాప్యం చేస్తావా? నా మాట విను, మాతో వచ్చేయి. నీకు తెలీదు, శేఖరం పైకి ఎంత గంభీరంగా కనిపిస్తాడో లోపల అంత. ఆవిడ వాక్యం పూర్తి చెయ్యలేదు. జయంతి మధ్యలోనే అడ్డు తగులుతూ, వద్దు వద్దు, నన్ను క్షమించండి, నేను రాలేను. నేను చేసింది పొరపాటే కావచ్చు, కానీ క్షమాపణ కోరుకోవాలంటే తగినంత చనువు కూడా ఉండాలి అంది. ఎక్కడో పిచ్చిదానిలా ఉన్నావే. ఈ పరిస్థితుల్లో నిజంగా పిచ్చిదాన్నైతే అంతకంటే సుఖం ఇంకొకటి ఉండదు. కానీ కావడం లేదు, నేను మామూలుగానే ఉన్నాను. సరే, నీ ఇష్టం. పోన్లే, అతనే స్వయంగా వచ్చి తీసుకువెళతాడు, సరేనా? ఎంతసేపు ఎన్ని విధాల నచ్చ చెప్పినా జయంతి వినకుండా మూర్ఖపు పట్టు పట్టడం చూసి ఆవిడ విసుగ్గా అంది. ఉన్నట్టుండి జయంతి హఠాత్తుగా మాయమైతే దానికి శేఖరం మనసు ఎంత గాయపడిందో స్వయంగా ఆవిడకి తెలుసు. అతను పైకి ఒక్క మాట కూడా అనని మాట నిజమే, కానీ కాంతి లోపించిన అతని కళ్ళు, ప్రతి విషయం పట్ల అతను చూపే ఉదాసీనత, మానసికంగా లోపల దిగమింగుతున్న ఆవేదన, ఇవన్నీ ఆవిడ మాతృహృదయం కనిపెట్టకపోలేదు. శివరాం వాళ్ళు విజయలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తామంటే కూడా జయంతి ఇష్టపడలేదు. అడ్రస్ కూడా ఇవ్వలేదు. మౌనంగా వచ్చిన వాళ్లతో తిరిగి ఇంటి ముఖం పట్టింది. వాళ్ళు రమ్మనగానే ఎలా వెళ్ళిపోతుంది? శేఖరం గురించి తనకంటే ఎక్కువ వీళ్ళందరికీ తెలుసా? ఆ రోజు హఠాత్తుగా కనిపించినప్పుడు ఆ సాయంత్రం తను ఎలాగో అయిపోతే ఒంట్లో బాగాలేదేమోనని భయపడి ప్రసాద్ దగ్గరగా వచ్చి చేతులు పట్టుకున్నప్పుడు ప్రసాద్ భుజం మీద నుండి శేఖరం మొహం తను చూడలేదు. ఆ చూపులు ఎంత కఠినంగా ఉన్నాయి. జన్మలో తను చేసిన పని క్షమిస్తాడా అతను? ఒకవేళ ధైర్యం చేసి వెళుతుందే అనుకో, అతను నిర్లక్ష్యంగా మాట్లాడితే, హీనంగా చూస్తే తనేమైపోవాలి? ఇప్పుడైతే ఈ మాత్రం వ్యక్తిత్వం అయినా మిగులుతుంది. ప్రకాశంతో వచ్చేసిన అతనికి తనకి ఎలాంటి సంబంధం లేదని శేఖరానికి ఎవరు నచ్చ చెబుతారు? అసలు చెబితే మటుకు వింటాడా? అతని కోసం అతని అహంకారం తనకి కొత్త? ఒంటి మీద ఏ మాత్రం స్పృహ ఉన్నా, మెదడుకి ఏ మాత్రం వివేచనా శక్తి ఉన్నా తాను అలాంటి బుద్ధి తక్కువ పని ఎప్పుడూ చెయ్యదు. కానీ ఇద్దరి మధ్య ఈ అఘాతానికి తన తెలివి తక్కువతనమే కారణం. అది నిజమే, ఒప్పుకుంటుంది. కానీ ఇది పోడ్చాలంటే ఒక్క జయంతి వల్లనే కాదు. జయంతి బలం చాలదు. అది ఎప్పటికైనా అతనే చెయ్యాలి. లేకపోతే ఇంతే. కామేశ్వరమ్మ గారితో మొండిగా రానని ఖచ్చితంగా తిరస్కరించినందుకు జయంతి ఇంటికి వచ్చిన తరువాత కూడా ఏమాత్రం బాధపడలేదు. వారం రోజులు గడిచిపోయాయి. జయంతి ఎంత వద్దనుకున్నా హఠాత్తుగా ఏ క్షణంలోనైనా శేఖరం రావచ్చుననే ఆశ మనసులో మారుమూలగా మిణుకుమంటూనే ఉంది. ఎన్ని విధాల దాన్ని ఆర్పేయాలని చూసినా సాధ్యం కావడం లేదు. విజయలక్ష్మి పురోహితుడిని పిలిచి లగ్నం పెట్టించింది.
జయంతిని ఎవరూ సంప్రదించలేదు. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు, వద్దు అని జయంతి బయటపడనూ లేదు. పెళ్ళి సరిగ్గా 20 రోజులుంది. పెళ్లి శుభలేఖలు అచ్చయ్యాయి. పనులు చురుకుగా సాగుతున్నాయి. చాలా కాలం తరువాత ఇంట్లో శుభకార్యం జరుగుతున్నందుకు విజయలక్ష్మి ఆర్భాటంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయిస్తోంది. సాధ్యమైనంత వరకు వారం రోజులు ముందుగానే వస్తానని, సెలవు కోసం ప్రయత్నం చేస్తున్నానని ప్రసాద్ ఉత్తరం రాశాడు. అన్నీ సవ్యంగా చకచకా జరిగిపోతున్నాయి. రోజులు గిర్రున తిరిగి వస్తున్నాయి. పెళ్లి 10 రోజుల్లోకి వచ్చేసింది. ప్రసాద్ ఎల్లుండి వస్తున్నాడని తెలియజేశాడు. ఓ రోజు మధ్యాహ్నం విజయలక్ష్మి జయంతిని వెంటబెట్టుకుని చీరల కోసం షాపుకు వెళ్ళింది. చూడు, ఈ రంగులు నీకు ఏవి ఇష్టమో చూసుకో అంది. నాకు తెలియదు, మీరే చూడండి, నాకేదైనా బాగానే ఉంటుంది పరధ్యాసగా అంది జయంతి. కొన్ని రాత్రులుగా తనకు అసలు నిద్ర అనేది కానీ, మనసుకు విశ్రాంతి అనేది కానీ లేదు. ఊరికే అలసట అనిపిస్తోంది. ముభావంగా ఉంటే ఆవిడ ఏమనుకుంటుందో అని లేని హుషారు తెచ్చిపెట్టుకుని బలవంతంగా తిరుగుతోంది. షాప్ అతను రకరకాల చీరలు తెచ్చి ముందు పడేశాడు. ఇవిగో, ఇవి బాగుంటాయి, ఇవి లేటెస్ట్ ఫ్యాషన్, ఈ రంగులు ఆవిడికి అద్భుతంగా ఉంటాయి అంటూ వసపిట్టలా ఒకటే వాగుతున్నాడు. ఇదిగో చూడండి, ఎంత మంచి రంగో, కలర్ గ్యారెంటీ. లేత నీలం రంగు చీరకి ముదురు నీలంలో హంసల బారు అంచున్న చీర చూపిస్తూ అన్నాడు. జయంతి ఉలిక్కి పడింది. అది ఆ రోజు ప్రమీల పుట్టినరోజుకి శేఖరం తెచ్చి బలవంతంగా కట్టుకుంటేనే కానీ వీల్లేదన్న చీర. నీ కళ్ళకి నా మీద కోపంతో పొరలు అడ్డు వచ్చాయి, కానీ చూడు, ఈ చీరలో ఎంత బాగున్నావో. నడుం దగ్గర పడిన ముడతని సరిచేసి భుజాలు పట్టి తన వైపు తిప్పుకుంటూ అన్నాడు శేఖరం. ఆ రోజులు ఏమైపోయాయి? అతని మనసులో ఆ అధికారం ఎలా పోయింది? చూడు, ఈ అంచు చాలా బాగుంది, తీసుకుంటావా? విజయలక్ష్మి చీరను చేతిలోకి తీసుకుంటూ అంది. వద్దు వద్దు, నాకు ఆ రంగు బాగాలేదు, అసహ్యంగా ఉంది వెంటనే అంది జయంతి. షాపువాడు వింతగా చూశాడు. అతని చూపులు బొత్తిగా ఫ్యాషన్ తెలీదు, ఎక్కడ అడవి సరుకురా బాబు అన్నట్టున్నాయి. సరే, మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి. షాపులోకి ఇంకో కస్టమర్ రావడంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు. నువ్వు చూసుకో మరి అంది విజయలక్ష్మి. అదిగో, ఆ నీలం చీర ఇటు చూపించు. అప్పుడే షాపులోకి వచ్చిన వాళ్ళల్లో ఒక ఆవిడ అడిగింది. జయంతి, విజయలక్ష్మి ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. క్షణంసేపు జయంతి గుండెలు ఆగిపోయాయి. వెంటనే మొహం ఇటు తిప్పేసుకుంది. ఆ నీలం చీర అడుగుతున్న ఆవిడ ఆ రోజు తనకి కోపం తెప్పించి శేఖరం చేత 800 రూపాయలు చందా ఇచ్చేలా చేసిన సరస్వతీరామన్. జయంతి ఎంత త్వరగా మొహం తిప్పేసుకున్నా ఆ క్షణంలో సగంలోనే ఆవిడ జయంతిని గుర్తుపట్టేసింది. వెంటనే మొహం చాటంత చేసుకుని, అరే మిసెస్ శేఖర్, మీరెక్కడున్నారే? మద్రాసు ఎప్పుడొచ్చారు అంటూ గబగబా దగ్గరకు వచ్చింది. 800 రూపాయల చందా ఇవ్వగల మనుషులతో పరిచయం బాగా పెంచుకోవాలని ఆవిడకు తెలుసు. జయంతి మొహం కందగడ్డలా తయారయ్యింది. ఏం చెప్పడానికి తోచడం లేదు. ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? విజయలక్ష్మి అనుమానంగా అడిగింది. మీతో కాదు, మీ పక్కనావిడితో, కొంచెం దారిస్తారా? సరస్వతీరామన్ విస్మయంగా చూస్తున్న విజయలక్ష్మిని తప్పించుకుని జయంతి దగ్గరగా వచ్చి, ఎన్నాళ్ళయ్యింది మీరు వచ్చి? ఏరి మీ వారు కనిపించరే అంది. జయంతి విస్మయంగా చూస్తూ ఉండిపోయింది. నేనిక్కడికి వచ్చి 1 రోజులు పైనే అయ్యింది. ఎంతకీ మీరెక్కడ ఉంటున్నారో చెప్పండి, నేను వచ్చి మీ ఇద్దరిని మా చెల్లెలింటికి లాక్కుపోతాను. ఇదిగో, ఈ చీర ఎలా ఉంది? దూరంగా నిలబడిన ఇంకో ఆవిడ సరస్వతీరామన్ని విసుగ్గా పిలిచింది. వస్తున్నా, ఇప్పుడే ఒక్క క్షణం అని ఆగి జయంతిని చూస్తూ, మీరు కూడా బట్టలు చూస్తూ ఉండండి,
నేను కూడా ఆ పని ముగించుకుని వస్తాను. ఇద్దరము కలిసి మీ వారి దగ్గరికి వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకుని ఆయన కూడా వస్తే మా ఇంటికి వెళదాం అని నవ్వుతూ వెళ్ళిపోయింది. ఎవరు లక్ష్మి ఆవిడ? విజయలక్ష్మి కటువుగా అడిగింది. మనం ఇంటికి వెళదామా? రక్తం లేని మొహంతో అంది జయంతి. పద, చీరలకి మళ్ళీ వస్తామని షాపు అతనితో చెప్పి విజయలక్ష్మి దోవ తీసింది. జయంతి అనుసరించింది. సదా నవ్వుతూ ఉండే ఆవిడ మొహంలో ఎన్నడూ చూడని గంభీరత చూసిన తర్వాత జయంతికిక శేఖరాన్ని గురించి చెప్పడం తప్ప ఇంకో మార్గం లేదనిపించింది. ఎంత విచిత్రమైన మనుషులు మీరిద్దరూ! శేఖరం ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవడం ఎంత చిత్రం! ఇంటికి వచ్చిన తరువాత జయంతి చెప్పిందల్లా విని తెల్లబోతూ అంది విజయలక్ష్మి. కనిపించడం లేదు, నా మీద కోపం, అసహ్యం. నువ్వు మాత్రం తక్కువేం తిన్నావు? అయినా నేనెంత మతిమరుపుదాన్ని. శేఖరం నీ పేరుతో అప్పుడెప్పుడో ఉత్తరం రాస్తే నేను పెళ్లి చేసుకోమని జవాబు కూడా రాశాను. ప్రసాద్ నిన్ను జయంతి అని పిలుస్తున్నప్పుడు ఆ ధ్యాసే రాలేదు. మొన్న వచ్చినప్పుడు నా సంభాషణే రాలేదా? అడగలేక అడిగింది. ఎందుకు రాలేదు, ఏమైంది అని నేను అడిగితే పెళ్లి చేసుకోలేదు, ఆ అమ్మాయి ఇష్టపడలేదు అని నవ్వి ఊరుకున్నాడంతే. నాకేం తెలుసు ఇదంతా? విజయలక్ష్మి కళ్ళ ముందు ఆ రోజు జయంతి మూర్చపోగానే ఈ అమ్మాయా నీ సెక్రటరీ అన్నప్పటి అతని మొహం కదిలింది. ఇప్పుడు నన్నేం చెయ్యమంటారో చెప్పండి, దీనంగా అడిగింది జయంతి. వెంటనే బట్టలు సర్దుకో, రైలు ఎక్కిస్తాను. రైలా? అవును, నేనే వచ్చి అసలు శేఖరాన్ని మొహం మీద 4 అడగాలని ఉంది. కానీ నాకు టైం లేదు, ఈ పెళ్ళి ఆగడానికి వీల్లేదు. ఈ లోపల పెళ్లి కూతుర్ని వెతుక్కోవాలి నేను. జయంతి కిందికి చూస్తూ ఉండిపోయింది. ఏం ఇష్టం లేదా? వెళ్ళవా? ధైర్యం లేదు. ఏం పర్వాలేదు. ఒకవేళ అతను ఏమైనా అంటే, అవమానపూర్వకంగా మాట్లాడితే సరాసరి నా దగ్గరకు వచ్చేయి. ఈ ఇంటి తలుపులు నీకెప్పుడూ తెరిచే ఉంటాయి. కానీ ప్రసాద్ భార్యగా కాదు, నా సెక్రటరీగా అని నువ్వు గుర్తుంచుకోవాలి. వెళ్ళక తప్పదంటారా? నీరసంగా అడిగింది. తప్పదు. తప్పు చేసింది నువ్వు. తప్పు చేసినప్పుడు తెలుసుకుని క్షమాపణ కోరుకోవడానికి సిగ్గెందుకు? కానీ అతను క్షమించడు. నాకు నమ్మకం లేదు. నాకు నమ్మకం ఉంది. నువ్వు వెళ్ళి ప్రయత్నం చెయ్యి, దృఢంగా అంది విజయలక్ష్మి. జయంతి ఆ స్టేషనులో దిగగానే ముందు సరాసరి కామేశ్వరమ్మ గారి దగ్గరకు కానీ సునంద వద్దకు కానీ వెళదామా అనుకుంది. వద్దు, ముందు అతని దగ్గరకు వెళ్ళడమే మంచిది. ఒకవేళ అతను ఏమైనా హీనంగా మాట్లాడితే సరాసరి ఎవరికీ తెలియకుండా తిరుగు రైలు ఎక్కి విజయలక్ష్మి దగ్గరకు చేరుకోవచ్చు. ట్యాక్సీ ఇంటిని సమీపిస్తూ ఉంటే మనసంతా ఎలాగో అయిపోసాగింది. తను ఇంట్లోంచి వెళ్ళిపోయే ముందు మళ్ళీ ఇలా తిరిగి రావాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఇంటి ముందు ఆవరణలో శేఖరం కారు లేదు. జయంతి తేలికగా ఊపిరి పీల్చింది. ఇది కొంత నయం, సరాసరి అతనికి గుమ్మంలోనే ఎదురవ్వకుండా. తలుపులు వేసి ఉన్నాయి. మెల్లగా వరండా మెట్లెక్కి తలుపు తట్టింది. కొద్దిసేపు అయిన తరువాత నాయర్ వచ్చి తలుపు తీశాడు. నాయర్, గుర్తున్నానా? భూతాన్ని చూసినట్టు నోరు తెరిచి చూస్తున్న నాయర్ని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అడిగింది. వాడు సమాధానం లేకుండా ఇంకా అలాగే చూస్తున్నాడు. ఆయన ఉన్నారా లోపల? నేను ఇంట్లోకి రావచ్చా? నాయర్ మెల్లగా ఈ లోకంలోకి వచ్చి తప్పుకుని దారి ఇచ్చాడు. వాసు లేడా? ఉన్నాడన్నట్టు తల ఊపాడు. రాత్రంతా నిద్ర లేదు. స్నానం చేస్తాను. తినడానికి ఏమైనా ఉందా? బాగా ఆకలి వేస్తోంది. నాయర్ నిశ్శబ్దంగా తల ఆడించి వెళ్ళిపోయాడు. జయంతి లోపలికి వచ్చింది. ఆ హాలు, ఆ గదులు, వాటిలో సామాను, పూల కుండీలు, వాటన్నింటినీ చూస్తుంటే ఒంట్లోకి
కొత్త శక్తి వచ్చినట్టు అనిపించింది. గది లోపలికి వచ్చి కూర్చున్న జయంతిని నిజమా అబద్ధమా అన్నట్టు వాసు వచ్చి తొంగి చూశాడు. ఏం వాసు పలకరించింది. వాసు లోపలికి ధైర్యంగా వచ్చాడు. కొద్దిసేపు అయిన తర్వాత స్నానం చేసి భోజనం చేసి సరాసరి శేఖరం గదిలోకి వచ్చి పడుకుంది. అతని గదిలో పెట్టే హోల్డాలు సర్ది రెడీగా ఉన్నాయి. సాయంత్రం ఊరు వెడుతున్నారు చెప్పాడు నాయర్. నయం, ఈ ఒక్కరోజు ఆలస్యం అయితే అనుకుంది. ఇలా ఈ ఇంట్లో మంచం మీద పడుకుంటే తృప్తిగా హాయిగా ఉంది. అర్ధరాత్రి కొత్త చోటులో తప్పిపోయి భయంతో తిరిగి తిరిగి అలసిపోయిన పసిపిల్లకి హఠాత్తుగా తన వాళ్ళు దొరికి తన ఇంట్లో ఉంటే ఎంత సంతోషం అనిపిస్తుందో అంత నిశ్చింతగా ఉంది. వరుసగా కొన్ని రాత్రులు కంటి మీద కునుకు అనేది ఎరగని జయంతికి కాస్త నిశ్చింత అనిపించగానే నిద్ర ముంచుకొచ్చేసింది. చాలాసేపు అయిన తర్వాత ఉన్నట్టుండి మెలకువ రావడంతో కళ్ళు తెరిచింది. గదిలో లైట్ వేసి ఉంది. శేఖరం కిటికీ దగ్గర నిలబడి ఒక చెయ్యి కిటికీ రెక్క మీద వేసి బయటకు చూస్తున్నాడు. అతన్ని అలా చూస్తుంటే చాలాసేపటి నుంచి అలా నిలబడి ఉన్నట్టు అనిపిస్తోంది. ఎంతసేపు నిద్రపోయిందో తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే, మండుటెండలో నడుస్తూ దాహంతో నాలుక పిడచకట్టుకుపోతున్న మనిషికి చల్లని నీళ్లు దొరికినట్టు. కొన్ని రోజుల నుండి ఊహలో అతన్ని ఊహించి ఊహించి అలసిపోయిన కళ్ళకి అతనలా సజీవంగా నిలబడి ఉండడం హాయిగా ప్రాణం పోస్తున్నట్టుగా ఉంది. జయంతి మంచం మీద లేచి కూర్చుంది. శేఖరం వెనక్కి తిరిగి చూశాడు. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. కాలం నిలిచిపోయింది. క్షణాలు దొర్లిపోయినా ఇద్దరిలో ఎవ్వరికీ చూపులు విడదీసుకునే ధ్యాసే లేదు. చూస్తూ ఉండగానే జయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక్కసారి అతని దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి మెడ చుట్టూ చేతులు పెనవేసి నేను వచ్చేశాను అని చెప్పాలనిపించింది. తన తృప్తి, హాయి, మనశ్శాంతి ఎవరి దగ్గరున్నాయో ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. ఎప్పుడొచ్చావు జయంతి? కిటికీ దగ్గర నుండి కదిలి గదిలోకి వస్తూ అడిగాడు. అతని కంఠం ఎంత మామూలుగా ఉంది. తను ఇలా అనుకోకుండా కనిపిస్తే అతనికి ఏమీ అనిపించడం లేదు. సంతోషంతో తన గుండెలు పొంగుతున్నట్టు అతనికి పొంగడం లేదు. ఎంతో మామూలుగా ఎప్పుడొచ్చావు జయంతి అని అడుగుతున్నాడు. పోన్లే, మంచి పని చేశావు. నేను ఇలా వెళ్ళిపోయే ముందు మళ్ళీ నిన్ను ఒకసారి కళ్ళారా చూడగలిగాను. టేబుల్ దగ్గరికి వెళ్ళి కాగితాలు సర్దుతూ అన్నాడు. అంటే అర్థం కానట్టు అడిగింది. ఉత్తరంలో రాశానుగా, ఏం పూర్తిగా చదవలేదా? ఉత్తరమా? ఏం ఉత్తరం? శేఖరం చివ్వును వెనక్కి తిరిగి చూశాడు. నా ఉత్తరం చూడకపోతే నువ్విప్పుడు ఇక్కడ ఎందుకున్నట్టు? జయంతి కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగింది. అతను మాట్లాడే ధోరణి, ఆ కళ్ళల్లో ఆ తాపం జయంతి మనసులో కలిగిన సంతోషాన్ని ఆవిరిలా మాయం చేశాయి. నిజంగా నాకేం తెలియదు. నిన్న జరిగిందంతా విజయలక్ష్మి గారికి చెప్పేశాను. నేను చేసిందంతా తప్పే, నాది పొరపాటే. ఇప్పుడు అవన్నీ నేను అడగలేదు. నువ్వు మాట్లాడవద్దు. మళ్ళీ వెనక్కి తిరిగి పుస్తకాలు సర్దుతూ అన్నాడు. అతని కంఠం ఆజ్ఞాపించినట్టు ఉంది. మీరు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఆ రోజసలు మీరు నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళకపోతే? అంత క్రితం నన్ను చూడగానే నువ్వెందుకు పారిపోయావు? అంటే ఆ రోజు మీరు నన్ను చూశారన్నమాట. చూడలేదు. ప్రసాద్ చేతుల్లో మూర్చపోయిన తర్వాత ఊహించాను. అంత భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వంత బెదిరి పారిపోవలసినంత భయంకరమైన తప్పు నేనేం చేశాను? ఓ, మీరు నన్ను చెప్పనివ్వరు కదూ? మంచం దిగి నిలబడుతూ అంది. చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అంతకంటే వినాల్సిన అవసరం నాకేం లేదంటే సరిపోతుందిగా. శేఖరం
మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. అతని కళ్ళల్లో బాధ, కోపం అన్నీ కనిపిస్తున్నాయి. వెంటనే కుర్చీలో కూలబడుతూ, వద్దు జయంతి, వద్దు. ఎంతో ప్రయత్నం మీద ఒంట్లో ఉన్న శక్తిని అంతా కూడదీసుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. వెళ్ళిపోయే ముందు కూడుకుంటున్న నా మనశ్శాంతిని మళ్ళీ ముక్కలు చేయకు. నాకిక ఓపిక లేదు, భరించే శక్తి లేదు, నాకు చేత కాదు అన్నాడు. జయంతి దగ్గరగా వచ్చింది. అతను వినని వినకపోని తను చెప్పి తీరాలి. చేసిన పొరపాటు తెలుసుకుని పశ్చాత్తాపపడినట్టు తెలియచెయ్యాలి. నా ఈ ఒక్క మాట వినండి. ప్రకాశంతో నేను వెళ్ళిన మాట నిజమే, కానీ నాకంతా తెలుసు. నువ్వేం చెప్పనవసరం లేదు. ప్రసాద్ అంతా చెప్పాడు. మొదటిది చెప్పు. నువ్వు ఇలా రావడం ప్రసాద్కి తెలుసా? చెప్పి వచ్చావా? ప్రసాద్కి ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలేమిటి? 4-5 రోజుల్లో కాబోయే భర్తకి ఎందుకు చెప్పాలా? ఇలాగే నువ్వు జీవితం అంతా సమస్యలమయం చేసుకుంటావు జయంతి. నీకేది చెప్పకపోయినా ఇది ఒక్కటి మాత్రం గట్టిగా చెబుతున్నాను. ప్రసాద్ యోగ్యుడు. అతను భర్తగా లభించడం ఒక విధంగా నీ అదృష్టం. నీ చిన్నతరపు చేష్టలతో అతన్ని బాధ పెట్టడం, రెచ్చగొట్టడం మంచిది కాదు. మగవాడి మనస్సు నువ్వెప్పటికీ అర్థం చేసుకుంటావో తెలియదు. దయుంచి మీరు చెప్పబోయేదేమిటో కాస్త సూటిగా చెబుతారా? నీ కాబోయే భర్త మనసు నొప్పించుకు అని చెబుతున్నాను. అతను నాకు భర్త కావడం లేదు, అది మొదట మీరు గ్రహిస్తారా? అంటే నాకు అతన్ని చేసుకోవడం ఇష్టం లేదు. నీ ఉద్దేశం నాకు అర్థమైంది. నీకు ఇష్టం కాకుండా వాళ్ళు బలవంతంగా కట్టబెడుతున్నారని నాకు చెప్పాలని నీ ప్రయత్నం. అదైతే వృధా. అది నేను నమ్మను. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. శేఖరం కళ్ళు కోపంతో, అసహనంతో ప్రజ్వరిల్లాయి. అవును, అంతా మంచివాళ్లే. నేనొక్కదాన్ని చెడ్డదాన్ని, అబద్ధాలాడేదాన్ని నేనే. జయంతి, మీరెప్పుడు ఇంతే. నా మనసులో మాట ఎప్పుడు చెప్పనిచ్చారు? అధికారం చెలాయించడం తప్ప ఆత్మీయతని ఎప్పుడు చూపించారు? జయంతి, శేఖరం లేచి నిలబడ్డాడు. మీరు కోపంగా జయంతి అని అరిస్తే నేనేం భయపడదలుచుకోలేదు. ఆ రోజు మీరు పెళ్లి చేసుకుంటానని చెప్పి బయటికి వెళ్ళగానే రేఖారాణి వచ్చి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చింది. అసలే మీరు అందరితో చనువుగా ఉంటారని అపార్థంలో ఉన్నాను నేను. గొంతు చేరపోవడంతో క్షణంసేపు ఆగి, మీరు ఆడపిల్లయితే మీకు తెలిసేది అంది. నువ్వు మగపిల్లవైతే నీకు ఒక పొగరుమోతు దొరికి నీ జీవితం అంతా నానా చిందరవందర చేస్తే నీకు తెలిసేది నిదానంగా అన్నాడు. అవును, పొగరు కాకపోతే ఇంకేం ఉంచుకోవాలి? ఆ రోజు బెంగుళూరు నుంచి ఎంత ఆదుర్దాగా ఉత్తరం రాశాను, ఎంత ఆశతో క్షణక్షణం ఎదురు చూశాను. నాకప్పుడు ఒంట్లో బాగా లేదు జయంతి. ఆ ఉత్తరం నాకు సరైన టైంకి అందలేదు. అందిన తర్వాత వెళ్ళి చూస్తే నువ్వు అక్కడ లేవు. నీ గురించి సరైన సమాచారమే ఇవ్వలేకపోయారు వాళ్ళు. జయంతికి హఠాత్తుగా అతని దగ్గరకు వెళ్ళి, అంతా నాకు తెలుసు, శివరాం చెప్పాడు, నేను నిజంగా మూర్ఖురాలిని, క్షమించండి అని అడగాలనిపించింది. కానీ శేఖరం చూపులు అంత దూరంలో నిలబెడుతున్నాయి, దగ్గరకు రానివ్వడం లేదు. నాకేం తెలుసు? నేను హఠాత్తుగా వెళ్ళిపోయాననే కోపంతో కసిగా నా కర్మానికి నన్ను అనుభవించమని వదిలేశారు అనుకున్నాను. నీ మీద నాకెప్పుడూ కోపం లేదు. ఉన్న బాధల్లో ఒక్కటే, ఒకసారి జీవితంలో దెబ్బతీ కూడా గుణపాఠం నేర్చుకోకుండా మరొకసారి ప్రయత్నించి ఓడిపోయానని, అంతే. ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. ఆ రోజు నేను వెళ్ళిపోయింది కూడా ప్రకాశంతో వెళ్ళాలని కాదు. ఆ ఉద్దేశం నాకెప్పుడూ లేదు. కొద్ది రోజులు మీకు కనిపించకపోతే మీరు ప్రమీలని పెళ్లి చేసుకుంటారని. ఎంత ఫూల్వి! పల్లవిగుని అన్నాడు. నా మూలంగా మీకు ఎలాంటి నష్టము రాకూడదని అనుకున్నాను. నన్ను మీరు పెళ్లి చేసుకుంటే మిగతా అందరూ వ్యాపారంలో నుండి తప్పుకుంటారని, ఆర్థికంగా మీరు చాలా దెబ్బతింటారని.
నేను భేదవాడిని అయిపోతానని, అందరిలా నాకు ఒక ప్రత్యేకత ఉండదని, అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడం అనవసరం అని అనుకున్నావు, అంతేనా? అబ్బా, మీ ఆడవాళ్ళు నిజంగా. జయంతికి చాచి చెంప మీద కొట్టాలన్నంత కోపం వచ్చింది. ప్రపంచంలో ఆడవాళ్ళందరూ ఒకే రకంగా ఉండరు. కొంతమంది పెళ్లి చేసుకున్నవాడు కటిక దరిద్రుడైనా సరే కంటికి రెప్పలా చూసుకుని తన ప్రేమతో స్వర్గం చూపించగలవాడైతే చాలు అనుకుంటారు. ఇంకా కొంతమంది డబ్బు ఉంటే చాలు, మిగతా అన్నీ అనవసరం అనుకుంటారు. ఆ రోజు రేఖారాణి నేను మీ సర్వనాశనానికి కారణం కాబోతున్నానని బెదిరిస్తే నువ్వు నమ్మావు, అంతేనా? కోపంగా చూస్తూ అడిగాడు. నమ్మకి ఏం చెయ్యాలి? మీరెప్పుడైనా నాకు ఏదైనా చెప్పారా? కనీసం నా మీద చూపిస్తోంది జాలో లేక? నీకు బుద్ధి లేదు. ఉంది కాబట్టే నాకెంత సహాయం చేసిన మీకు సర్వనాశనం జరుగుతుందని భరించలేక భయంతో పారిపోయాను. అబద్ధాలు ఆడకు. నన్ను ఎందుకు అడగలేదు? చటుక్కున జయంతి భుజం గుచ్చి పట్టుకుంటూ అడిగాడు. మీరు నాకు చనువు ఎక్కడిచ్చారు? రోషంగా అడిగింది. ఇవ్వలేదు. ఊహు. క్షణంసేపు శేఖరం జయంతి బాధతో కెవ్వుమనబోయేంత గట్టిగా భుజం గుచ్చినట్టు పట్టుకుని కళ్ళలోకి చూశాడు. ఇవ్వలేదు రెట్టించాడు. ఇవ్వలేదు. ఖచ్చితంగా వచ్చింది సమాధానం. చీ! ఉన్నట్టుండి ఆపుకోలేని కోపంతో విసురుగా తోసేశాడు. యథాలాపంగా జయంతి వెళ్ళి మంచం మీద పడడంతో తల నుదుటికి కొట్టుకుంది. క్షణంసేపు గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. అంతవరకు శక్తి అంతా ఉపయోగించి బిగబట్టుకుంటున్న జయంతికి ఏడుపు ఒక్కసారి ఉప్పెనలా పొంగింది. అనుకోకుండా తను చేసిన ఈ పనికి శేఖరం నిరుత్తరుడైపోయాడు. జయంతి మొహం చేతుల్లో కప్పుకుంటూ, నాకు తెలుసు మీ కోపం, మీ నిర్లక్ష్యం. భగవాన్, అసలు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? అస్పష్టంగా వెలువడుతున్న మాటల్ని ఏడుపు పూర్తిగా మింగేసింది. శేఖరం చాలాసేపు అలా హృదయ విదారకంగా ఏడుస్తున్న జయంతిని చూస్తూ నిలబడిపోయాడు. తరువాత మెల్లగా దగ్గరికి వెళ్ళి, ఏది దెబ్బ తగిలిందా చూడని అన్నాడు. జయంతి మొహం తిప్పేసుకుంది. చూడని? వద్దు, చూడొద్దు. మీరంటే నాకు అసహ్యం. నన్ను ముట్టుకోవద్దు. శేఖరం మంచం మీద కూర్చున్నాడు. వద్దు, ఒట్టు, నేను చెప్తున్నా. జయంతి బలవంతంగా ఎంత పెనుగులాడినా లాభం లేకపోయింది. శేఖరం 2 చేతుల్లోకి జయంతి మొహం తీసుకుని చూశాడు. నుదుటి మీద బొప్పి కట్టింది. కొద్దిగా చిట్లి రక్తం కనిపిస్తోంది. నేను వెళ్ళిపోతా. ఎక్కడికి? ఎక్కడికైనా సరే, దిక్కులేని వాళ్ళు ఉండే చోటికి. పొగరు వీసమైనా తగ్గలేదు. జయంతి తడికళ్ళు రోషంతో కోపంతో మెరిశాయి. మీరంటే నాకు అసహ్యం. ఇంకా? జయంతి విసురుగా అతని చేతులు తోసెయ్యబోయింది. నిజంగా నా ఉత్తరం అందలేదా? ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను, ఇంకో 1,00,000 సార్లు చెబుతున్నాను. మీ ఉత్తరం గెత్తరం నాకు తెలియదు. నా అంతటి నేనే వచ్చాను. ఎందుకొచ్చావు? శేఖరం కళ్ళల్లో కఠినత్వం క్రమేపీ కరిగిపోతోంది. కనుబొమ్మల మధ్య ముడి విడిపోయింది. బుద్ధి లేక? నీ నోరు ఎలా మూయించాలో నాకు తెలియదు. శేఖరం జయంతిని దగ్గరకు లాక్కుని తన పెదవులతో జయంతి నోరు మూసేశాడు. ఎంతసేపయిందో తెలియదు. జయంతికి స్పృహ వచ్చేసరికి తన చేతులు 2 అతని భుజాలని గట్టిగా పట్టుకుని ఉన్నాయి. శేఖరం కళ్ళు క్రమేపీ కాంతివంతమయ్యాయి. జయంతి భయంగా చూసింది. ఉన్నట్టుండి నవ్వాడతను. విస్మయంగా చూసింది జయంతి. నిజంగా నీ అంతటి నువ్వే వచ్చావా? భగవంతుడి సాక్షిగా. అతని కళ్ళల్లో లేలగా అరసెకను సేపు అనుమానం తారట్లాడింది. వెంటనే కళ్ళు వింతగా మెరిశాయి. జయంతిని దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకుంటూ, అదే నిజమైతే జయంతి, నాకు ఈ క్షణం శాశ్వతం కావాలనిపిస్తోంది. నాకు కూడా. మనిద్దరి మధ్య ఇంకెలాంటి అపార్థాలు రావన్న మాటేగా.
నా వైపు నుండి కల్లో కూడా రావు. నన్నెంత బాధ పెట్టావు. నిన్నేమని పిలవాలి? రాక్షసనా, దయ్యమనా, లేక భూతమనా? ఒట్టి జయా అని. ఆ రోజు ప్రసాద్ నిన్నలా చేతుల్లో పైకి తీసుకుపోతుంటే నేనెంత నరకం చూశానో తెలుసా? నేను మాత్రం తక్కువ చూశానా? అంటున్న జయంతి హఠాత్తుగా అతని చేతుల్లో మరింత ఒరిగిపోతూ గుండెలకు అంటుకుపోయి, పసిపిల్లల ఎప్పుడూ ఒంటరిగా వదిలేయవద్దు. భయంకరమైన ఆలోచనలు నన్ను పిచ్చిదాన్ని చేస్తాయి అంది. అలాంటి భయం ఇంకెప్పుడు వద్దు. నా నీడలా వెంటే ఉంచుకుంటాను చెక్కిళ్ళు నిమురుతూ అన్నాడు. చాలాసేపు ఇద్దరూ అలాగే కూర్చుండిపోయారు. ఉండు, ఇప్పుడే వస్తాను ఉన్నట్టుండి లేవబోయాడు. ఎందుకు? ఎక్కడికి? లక్ష్మికి నువ్వు క్షేమంగా చేరావని టెలిగ్రామ్ ఇవ్వొద్దు. నాయర్ని పిలిచి చెప్పండి. అతన్ని లేవనీయకుండా ఒళ్ళో తలదాచుకుంటూ అంది. మరునాడు సాయంత్రం జయంతి గదిలో అద్దం ముందు కూర్చుని తల దువ్వుకుంటుంది. శేఖరం ప్రయాణం 4 రోజులకి వాయిదా పడింది. 4 రోజుల్లోనూ ప్రయాణం కోసం కావలసిన ఏర్పాట్లలో వెంట జయంతిని కూడా తీసుకువెళ్ళేటందుకు అనుగుణంగా మార్పులు చేయడంతో సరిపోయింది. తలదువ్వుకుంటున్న జయంతికి వాసు ఉత్తరం వచ్చింది అంటూ కవరు ఒకటి తెచ్చి ఇచ్చాడు. ఎవరు? ప్రసాద్ కాదు కదా? క్షణంసేపు గుండెలు కొట్టుకున్నాయి. కవర్ తిప్పి చూసింది. అడ్రస్ తన పేరుతో కేర్ ఆఫ్ విజయలక్ష్మి అని ఉంది. మద్రాసు నుండి తిరిగి వచ్చింది. కనుబొమ్మలు ముడిచి ఉత్తరం తీసి చూసింది. చాలా పెద్ద ఉత్తరం. ఉత్తరం చివర సంతకం కోసం ఆత్రంగా వెతికింది. శేఖరం అని ఉంది. శేఖరం నా ఉత్తరం అందలేదు అని 10 సార్లు అడిగిన శేఖరం అది ఈ ఉత్తరమేనా? ఇందులో ఏముంది? మంచం మీద వచ్చి కూర్చుంది. ఇంత పెద్ద ఉత్తరం రాయడానికి శేఖరానికి అంత టైం పట్టిందో? అతని తెలుగు దస్తూరి ఎంత చిన్నగా, ఎంత అందంగా ప్రింట్ చేసినట్టు ఒకే రీతిగా ఉంటుందన్న సంగతి ఇంతవరకు తెలియదు. మంచం మీద వెనక్కి వాలి దిండు నానుకుని పూర్తిగా ఏకాగ్రతతో చదవడం ప్రారంభించింది. జయంతి, నిన్ననే నీ పెళ్లి శుభలేఖ చేరింది. పెళ్లి నాటికి నేను రాలేకపోవచ్చు. 2-3 రోజుల్లో ఊరు వెడుతున్నాను. ఎప్పుడు తిరిగి వస్తానో కూడా నమ్మకం లేదు. కారణం, నాకు తిరిగి రావాలని లేదు. వచ్చినా రాకపోయినా పట్టించుకునేవారు కానీ బాధపడేవారు కానీ ఇక్కడెవరూ లేరు. జయంతి, నేను వెళ్ళిపోయే ముందు, శాశ్వతంగా నీ నుండి దూరమైపోయే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పాలి. అవి చెప్పేస్తే భవిష్యత్తులో ఏనాడైనా ఏ రూపంగా అయినా నీకు నేను గుర్తు రావడం తటస్థిస్తే నీ మనసులో సానుభూతితో ఓ నిట్టూర్పు తప్ప అసహ్యంతో చేదరింపు కలగదని నమ్మకం. అందుకే ఈరోజు ఎంత ఓపికగా ఇవన్నీ చెప్పడానికి కూర్చున్నాను. జయంతి, చిన్నప్పటి నుంచి మానసికంగా చాలా ఒంటరిగా, ఒక విధంగా అందరికీ దూరంగా పెరిగాను నేను. మా అమ్మ నాకు 12 సంవత్సరాలప్పుడు పోయింది. కారణం తెలియదు. కానీ ఒక్క డాక్టర్ గారి కుటుంబం తప్ప మాకు ఆత్మీయులు కానీ బంధువులు కానీ లేరు. ఒక్క గీత తప్ప నాకు స్నేహితులు లేరు. స్కూల్లో కూడా ఎక్కువ మందితో నేను కలిసేవాడిని కాదు. మా అమ్మ కలవనిచ్చేది కాదు. అమ్మ పోయిన తరువాత నా ప్రపంచం మరీ చిన్నపోయింది. దాదాపు శూన్యమైపోయిందని చెప్పవచ్చు. ఆవిడ నలుగురితో నన్నెందుకు కలవనిచ్చేది కాదో నాకప్పుడు అర్థమైంది. ఇంకేమైనా స్నేహాలు దొరికితే ఆవిడకు దూరమైపోతానేమోనని ఆవిడ భయం. ఆవిడ ఊహలు, ఆవిడ ప్రపంచం అంతా నా చుట్టూనే ఉండేదన్నమాట. మా అమ్మ పోయిన తరువాత నాన్నగారు ఎలాగో అయిపోయారు. ప్రతి దాని మీద శ్రద్ధ తగ్గిపోయింది. వ్యాపారంలో క్రమేపీ నష్టం రావడం మొదలుపెట్టింది. చదువుకునే రోజుల్లో రేఖారాణి పరిచయం అయ్యింది. చిన్నప్పటి నుండి ఒక రకంగా పెరిగిన నేను తరువాత అవకాశం వచ్చినా అందరితో కలుపుగోలుగా ఉండలేకపోయేవాడిని. కాలేజీలో నా చదివేదో నేను చూసుకుని
నా మార్గాన నేను పోయేవాడిని. రేఖారాణి బలవంతంగా నా జీవితంలో ప్రవేశించింది. నా ఒంటరితనాన్ని నుండి పట్టుబట్టి యువతలకు లాగి కాలేజీ ఫంక్షన్లు వాటిలో పాల్గొనేలా చేసింది. మా అమ్మ తప్ప ఇంకొకరి చనువు అంతగా ఎరగని నేను సహజంగా రేఖారాణి వైపు తిరిగాను. పైకి కనిపించే నీ గాంభీర్యం అంతా ఒట్టి ముసుగు. ఇది తీసి లోపల చూస్తే నీ అంత హుషారైన మనిషి ఇంకెవరూ లేరు అనేది రేఖారాణి. నా చదువు పూర్తయింది. నాన్నగారు తన బిజినెస్ అంతా నా చేతుల్లో వదిలేశారు. నాకు రేఖారాణిని వివాహం చేసుకోవాలని ఉండేది. కానీ నాన్నగారు, డాక్టర్ గారు అందరూ గీతను నా భార్య కిందే చూసేస్తున్నారు. వాళ్ళకి ఎదురు చెప్పే సాహసం లేదు. తొలి యవ్వనపు పొంగు అది దాచుకోలేను, బయట పెట్టలేను. ఈ పరిస్థితుల్లో నాన్నగారు పోయారు. నాకున్న బంధం తెగిపోయింది. చాలా అప్పులున్నాయి. వాటినన్నింటినీ తీర్చాలి. నాన్నగారి పేరు ఎప్పటిలా నిలబెట్టాలి. కొడుకు సమర్థుడు, ప్రయోజకుడు అనిపించుకోవాలి. ఆ ఆశతో రాత్రింబవళ్ళు బిజినెస్లో కృషి చేశాను. ఎలాగైతేనే నేను అనుకున్నది సాధించగలిగాను. అప్పులు మెల్లమెల్లగా తీరుతున్నాయి. పడిపోతుంది అనుకున్న ఇల్లు నిలబడింది. దానికి మెరుగులు దిద్దడం ప్రారంభించాను. ఈ లోపల నాలో అనారోగ్యం ఎప్పుడు ప్రవేశించిందో నాకే తెలియదు. రేఖారాణితో హద్దు మీరి అతి చనువుగా ప్రవర్తిస్తున్నానన్న కోపంతో డాక్టర్ గారు రాకపోకలు నిలిపేశారు. అప్పుడప్పుడు జ్వరం వస్తూ ఉండేది. విపరీతంగా నీరసంగా అనిపించేది. అది ఎక్కువగా శ్రమించడం వలన అలసట అనుకున్నాను. దగ్గు వచ్చేది. రాత్రుళ్ళు ఎక్కువ మేలుకోవడం వలన వేడి చేసేమో అనుకున్నాను. తరువాత బయటపడింది టీబీ అని, ఒక లంగు పాడైపోయిందని, రెండో లంగు పాడైపోవడానికి సిద్ధంగా ఉన్నదనిను. ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా మదనపల్లి శానిటోరియంకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ దాదాపు సంవత్సరం పాటు ఉన్నాను. ఈ సంవత్సరంలో రేఖారాణి ఆప్యాయత, స్నేహం క్రమేపీ అదృశ్యం కాసాగాయి. తనకి చూడాలని రావాలని ఉంది కానీ వాళ్ళు ఒప్పుకోవడం లేదని ఉత్తరాలు రాసేది. కానీ నాకు తెలుసు వాళ్ళింట్లో రేఖారాణి మాటకు ఎవ్వరూ ఎదురు చెప్పరని. ఈ భయంకరమైన చీకటి రోజుల్లో గీత దగ్గరగా వచ్చింది. డాక్టర్ గారు నా నిర్లక్ష్యాన్ని మన్నించి నాకు మళ్ళీ ఆప్తులయ్యారు. ఆ రోజుల్లో గీత ఆత్మీయత, ధైర్యం చెప్పే ఆ మాటలు గుర్తొస్తే ఇప్పటికీ కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అంతవరకు గీత అంటే నాకు ఒక విధమైన ఇష్టం తప్ప ఇంకేదీ ఉండేది కాదు. కానీ గీత ఆ ఇష్టాన్ని క్రమంగా ప్రేమగా మార్చుకునేలా చేసింది. జీవితం మీద ఆశ వదులుకుని వెళ్ళిన నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో, రెట్టింపు హుషారుతో తిరిగి వచ్చాను. తిరిగి రాగానే నాకు మొట్టమొదటి తెలిసిన విషయం రేఖారాణికి మరొక డబ్బుగల ఆయనతో వివాహం జరిగిపోయిందని. కానీ నాకేమీ బాధ అనిపించలేదు. తొలి యవ్వనపు పొంగు చల్లారింది. మనిషిగా, సంపూర్ణమైన వ్యక్తిగా నేను రూపొందుతున్న రోజులవి. గీతంటే నాకు మనసులో పెద్ద ఆకర్షణ లేదు. అయినా సరే అభిమానం చాలనిపించింది. గీతను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. శూన్యమాసం దాటనే లేదు, గీత మరణించింది. కొంతమంది మామూలు జీవితంలో మనకు ఇష్టం లేనట్టు, చాలా అల్పం అన్నట్టు కనిపిస్తారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత ఏర్పడిన ఖాళీ చూస్తే దిమ్మెరిపోతాం. నా విషయంలో కూడా సరిగ్గా అలాగే జరిగింది. గీత మరణం నా మనసులో నేనెప్పటికీ పూడ్చుకోలేనేమో అన్నంత వెలితి ఏర్పరిచి వెళ్ళిపోయింది. బిజినెస్ తప్ప నాకింకో ప్రపంచం లేదు. మనసంతా కేంద్రీకరించి ఏకాగ్రతతో రాత్రింబవళ్ళు పనిచేస్తే మనిషి సాధించలేనిది ఏదీ ఉండదు. కొద్ది సంవత్సరాలలోనే నేను పట్టిందల్లా బంగారం కావడం ప్రారంభించింది. అనుకోకుండా వరదలా వచ్చి నన్ను ముంచేస్తున్న ఈ డబ్బు ఏం చేసుకోవాలో, ఎలా ఖర్చు పెట్టాలో తెలిసేది కాదు. విపరీతంగా చందాలు ఇచ్చేవాడిని. అది ఇంకో బాధ తెచ్చిపెట్టింది. నలుగురిలో నా పేరు మారు మోగిపోవడం, బలవంతాన
అందరూ నన్ను తమ సర్కిల్స్లో కలుపుకోవాలనే పోటీ పెరిగింది. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకి నాకు ఆత్మీయులు కావాలనే ఆరాటం హెచ్చింది. ఎన్ని రకాల వ్యాపకాలున్నా నా ఒంటరితనం నన్ను వదలడం లేదు. అందుకే అందరినీ కలుపుకుని అందరూ నా వాళ్లే అని నమ్మడానికి ప్రయత్నిస్తూ మనశ్శాంతి కోసం ప్రయత్నించసాగాను. ఈ గందరగోళంలో రేఖారాణి మళ్ళీ నాకు సన్నిహితంగా వచ్చింది. కేవలం కుటుంబాన్ని అప్పుల నుండి తప్పించడానికి వివాహం చేసుకున్నానని, అంతకంటే ఇంకేమీ లేదని, ఒక విధంగా జీవితాన్ని త్యాగం చేశానని, అది గుర్తించాలని మాట్లాడేది. నేను తనకి తెలుసునని, తనకు ఆప్తమిత్రుడినని అందరికీ చెప్పుకునేది. అంత క్రితం మా పరిచయం తెలిసిన కొంతమంది ఇది పెద్ద వార్తగా తీసుకునేవాళ్ళు కాదు. కానీ తెలియని వాళ్ళు చాలామంది రేఖారానికి నాకు పరిచయం కంటే ముఖ్యమైనది ఏదో ఉందని అనుకునేవాళ్ళు. నాకు ఇది మరీ విసుగేసేది. చిన్నప్పటి నుంచి నాకు ఎవరి మనసు నొప్పించడం అలవాటు లేదు. నేనేదైనా నిష్కర్షగా మాట్లాడితే రేఖారాణి బాధపడుతుందేమోనని భయం. అలాగని ఆ చనువు సహించగలనా అంటే అది సహించలేను. రేఖారాణి తను మళ్ళీ నాకు దగ్గరగా రావాలని, పాత స్నేహాన్ని పైకి తీయాలని ప్రయత్నిస్తుందని నాకు తెలుసు. కానీ ఆ ప్రయత్నంలో తను ఎప్పటికీ విజయం సాధించలేదు. కారణం నా మనసులో ఎక్కడా ఆ పరిచయపు ఛాయలు కూడా మిగలలేదని నాకు ఒక్కడికే తెలుసు. ఆ పరిస్థితుల్లో నువ్వు పరిచయం అయ్యావు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. జీవితంలో ఎర్రసిరాతో అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోవలసిన క్షణాలవి. నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు నేను బెంగుళూరు నుండి తిరిగి వచ్చాను. రోజురోజుకి పెరిగిపోతున్న ఆ వ్యాపారపు లాభనష్టాల బేరుజులతో ఆలోచించి విసిగిపోయిన నేను వనితా విహార్లో ప్రోగ్రాం జరుగుతుంటే కొద్దిసేపు అలా నలుగురిలో కలిస్తే విశ్రాంతి లభిస్తున్నట్టుంటుందని అనిపించి బయలుదేరాను. ప్రోగ్రాం మధ్యలో వచ్చాను. లోపలికి వెళ్ళడానికి ఇష్టం లేకపోయింది. మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర నా వెనక కొద్దిగా చీకటి ఉంటే అక్కడ నిలబడ్డాను. అప్పుడు కూడా నిన్ను సరిగ్గా చూడలేదు. ప్రోగ్రాం చూస్తుండగా నువ్వు ఉన్నట్టుండి వెనక్కి తిరిగి లేచి నిలబడి లోపలికి వెళ్ళండి అన్నావు. చీకటిలో నిలబడి ఉన్న నాకు పూర్తి వెలుగులో నిలబడి ఉన్న నీ మొహం స్పష్టంగా కనిపిస్తోంది. నిన్ను చూడగానే ఉలిక్కి పడ్డాను. గీత పోలికలు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఆ క్షణంలోనే గీత కంటే కూడా ఎన్నో విధాలుగా ఎంతో అందంగా అద్భుతంగా ఉన్నావనిపించింది. నీ కళ్ళల్లో కనిపించేంత సజీవమైన భావం గీత కళ్ళల్లో లేదు. నీ ముక్కు ఉన్నంత నాజూకుగా కొనతేలి గీత ముక్కు లేదు. గీత పెదవులు నీ పెదవులు అచ్చు ఒకేలా ఉన్నా నీ పెదవుల మీద మనోహరమైన చిరునవ్వు ఇద్దరికీ వ్యత్యాసం ఉందని చెబుతుంది. గీత మెత్తగా మృదుభాషినిగా కనిపిస్తుంది. నువ్వు పొగరుగా ఏమాత్రం అయిష్టాన్ని సర్దుకోలేని విసురుగలదానివిగా కనిపిస్తావు. నేను లోపలికి వెళ్ళననడంతో నువ్వు మళ్ళీ కూర్చుని డ్యాన్స్ చూడడంలో మునిగిపోయావు. కానీ నా కళ్ళన్నీ నీ మీదే ఉన్నాయని నీకు తెలియదు. నా శరీరంలో అణువణువు నువ్వెవరో తెలుసుకోవాలని ఆతృత పడుతోందని నువ్వు కనీసం ఊహించలేదు. ప్రోగ్రాం అయిపోగానే నిన్ను అడగాలనుకున్నాను. కానీ ఎంతలో సుమిత్రాదేవి వచ్చి నువ్వు వనితా విహార్ కొత్త సెక్రటరీ అని పరిచయం చేసింది. ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయాను. నేను నీ దగ్గర ఇంకొంచెం సేపు నిలబడాలని, నీతో మాట్లాడాలని ముందుకు ఉరుకుతున్న మనసుని బలవంతంగా ఆపి నిశ్శబ్దంగా సుమిత్రాదేవితో వెళ్ళిపోయాను. చివరికి అంతా వెళ్ళిపోయిన తర్వాత సుమిత్రాదేవి నిన్ను ఉంచి లైట్లు తీసేసి ఆ పనులన్నీ పూర్తి చేయించి వెళ్ళమంటుంటే నీ మొహంలో కనిపించిన విసుగుదల చూసి జాలేసింది. అప్పటికే నువ్వు చాలా అలసిపోయావని వాడిపోయిన నీ మొహం చెబుతోంది. అందుకే ఎవరేమనుకుంటారో అనే భయం వదిలేసి ధైర్యంగా నేను కూడా ఉంటానన్నాను. నిన్ను కూర్చోబెట్టి నేను పనులన్నీ చేయించడానికి వెళ్ళిపోయాను. కానీ అక్కడ నిలబడినంతసేపు నిన్ను పరీక్షగా చూస్తూనే ఉన్నాను.
గీత పోలికలు చాలా ఉండడం వలన నువ్వెందుకో నాకు ఒక కొత్త వ్యక్తిలా అనిపించలేదు. పనంతా పూర్తయిన తరువాత దగ్గరకు వస్తే కుర్చీలో పక్కకి తలవాల్చి నిద్రపోతున్నావు. తట్టి లేపుదామని చెయ్యి వేస్తే 2 చేతులతో గట్టిగా పట్టుకున్నావు. నీ స్పర్శ నాలో ఎలాంటి తీయటి భావాన్ని రేకెత్తించిందో నీకెలా తెలుస్తుంది? నిన్ను దించి వచ్చేసిన తర్వాత నా పేరు చెప్పగానే నీ కళ్ళల్లో కనిపించిన ఆశ్చర్యం, భయం గుర్తుకు రాగానే త్వరపడ్డానేమో, అతి చనువుగా ప్రవర్తించానేమో అనిపించసాగింది. సహజంగా నా గురించి ఎలాంటి కథలు ప్రచారం అవుతున్నాయో చూచాయగా నేను ఊహించగలను. అవన్నీ అప్పటికే నువ్వు విని ఉంటే, దానికి తోడు ఇలా ఈ హద్దుమీరిన ప్రవర్తన చూస్తే నన్ను గురించి నువ్వు ఎలాంటి అభిప్రాయం ఏర్పరచుకుంటావోనని భయం వేసింది. ఆ భయంతోనే మరునాడు వచ్చి నిన్ను వనితా విహార్లో చూడాలని ఎంతగా అనిపించినా నిగ్రహించుకున్నాను. నిన్ను చూస్తే మాట్లాడాలనిపిస్తుంది. మాట్లాడితే తప్పకుండా పరిచయం పెరుగుతుంది. నీ మీద ప్రత్యేకమైన ఆసక్తి చూపుతున్నానని తెలిస్తే రేఖారాణి వాళ్ళు ఈర్ష్యతో నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేయవచ్చు. ఆ ఉద్యోగం నుండి వెళ్ళిపోతే నిన్ను చూడడం కూడా నాకు సంభవం కాదు. ఎప్పటికప్పుడు యథాలాపంగా అడిగినట్టు అడిగి రేఖారాణి ద్వారా, సుమిత్రాదేవి ద్వారా నీ విషయాలను తెలుసుకుంటూనే ఉన్నాను. దూరం నుండి నువ్వు వనితా విహార్కి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు 1-2 సార్లు చూశాను. రేఖారాణి ద్వారా మిసెస్ వర్మ ఇంట్లో నీకు జరిగిన అత్యాచారం సంగతి తెలిసింది. ఆ జాబ్లో ఉంటే అలాంటివి అప్పుడప్పుడు తప్పవు. నీకు వెంటనే ఇంకేదైనా జాబ్ చూడాలనిపించింది. ఆ రోజు నీతో మాట్లాడాలని, ఒకసారి దగ్గరగా నిన్ను చూడాలని నీకోసమే వస్తున్నాను. కానీ నువ్వు గేటు బయటే కనిపించావు. దోవలో నీ ఉద్యోగం పోయిందని తెలిసి నా సెక్రటరీగా రమ్మన్నాను. నాకు తెలుసు, నేను నిన్ను సెక్రటరీగా తీసుకుంటే వనితా విహార్ వాళ్ళంతా ఎంత విరుచుకు పడతారో, ముఖ్యంగా రేఖారాణి. కానీ నాలోని అహంకారం ఆ అనుమానాన్ని తీసేసింది. నాకు ఇష్టమైన ఆ అమ్మాయికి ఉద్యోగం ఇస్తున్నాను. రేఖారాణి ఎవరు, వనితా విహార్ వాళ్ళు ఎవరు కాదనడానికి? నాకప్పటికే లభించిన పుష్కలమైన పేరు ప్రతిష్టలు నన్ను మరింత రెచ్చగొట్టాయి. నా భయం వల్ల నువ్వు ఒప్పుకుంటావా లేదా అనే. కానీ మరునాడు కారు పంపగానే వచ్చావు. దాన్ని బట్టి ఆ క్షణంలో నీకు జాబ్ చాలా అవసరమని గ్రహించాను. ఈ అవకాశాన్ని నేను జారవిడిచదలుచుకోలేదు. ఈ రూపంగా దోవ కల్పించుకుని నీ మనసులో స్థానం కల్పించుకోవాలని ఆశ. నువ్వు నా సెక్రటరీగా చేరిన తర్వాత నా ఇంటికే కాదు, నా జీవితానికి కూడా కొత్త కాంతి వచ్చింది. నీ రూపం, అమాయకమైన నీ మాటలు చాలా హాయిగా ఉండేవి. ఒంటరితనం మెల్లమెల్లగా నాకు తెలియకుండానే మాయమవసాగింది. ఎప్పటికైనా నిన్ను నా వైపుకు తిప్పుకోగలను అనే ఆశ నా మనసులో ఉదయించడం ప్రారంభించింది. ఆ రోజు నీ పుట్టినరోజు. హఠాత్తుగా సినిమాలో నేను పంపించిన చీర కట్టుకొని కోటి కాంతులతో వెలిగిపోతున్న నిన్ను చూసేసరికి నిజంగా నాకు మతిపోయింది. నిన్నలా చూస్తూ ఎన్ని గంటలైనా నిశ్శబ్దంగా గడపవచ్చుని అనుకున్నాను. అంతకుముందు నేనెంతమందికో ఎన్ని రకాలుగానో బహుమతులు ఇచ్చాను. కానీ నువ్వు ఈ చీర కట్టుకున్నప్పుడు చూడగానే కలిగిన తృప్తి నాకెప్పుడూ కలగలేదు. ఆ రోజు గోకుల్ విహార్లో పైన రూఫ్ గార్డెన్ మీద ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు పెట్టగోడ దగ్గర ఆనుకుని కిందకు చూస్తూ ఉంటే బొమ్మలా ఉన్న నిన్ను 2 చేతుల్లో ఎత్తుకుని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళిపోవాలనిపించింది. మరికొంచెం సేపు అలా ఒంటరిగా ఉంటే నా మనసు నన్ను ఎలాంటి పిచ్చి పనుల వైపు రెచ్చగొడుతుందో అన్న భయంతో గబగబా నిన్ను కిందకు లాక్కుని వచ్చేశాను. నిన్నింక ఎక్కువ కాలం ఇలా దాచి ఉంచలేనని అనుకున్నాను. అందుకే సోవియట్ బృందానికి పార్టీ ఇచ్చినప్పుడు నిన్ను అందరికీ పరిచయం చేసేసి పెళ్లి చేసేసుకోవాలనే కోరిక కూడా బయట పెట్టడానికి నిశ్చయించుకున్నాను. అంత క్రితమే చీర గొడవతో నువ్వు మొహం ముడుచుకున్నావని తెలుసు. కానీ ఆ విసుగు నువ్వలా హఠాత్తుగా
చెప్పకుండా వెళ్ళిపోయేటంత ఉందని తెలియదు. నిజంగా నీ మీద మొట్టమొదటిసారిగా కోపం వచ్చిన క్షణాలవి. రేఖారాణి వాళ్ళంతా జయంతిని సెక్రటరీగా ఎలా తీసుకున్నావని నిలదీశారు. నాకు తెలిసిన ఒక ఆయన రికమెండ్ చేస్తూ ఉత్తరం పంపాడని కాదనలేకపోయానని అబద్ధం చెప్పాను. కానీ మనసులో వాళ్ళందరికీ అప్పటికే అనుమానం కలిగిందని నేను గ్రహించకపోలేదు. కనీసం నువ్వు మరునాడు సరిగ్గా మాట్లాడని కూడా మాట్లాడలేదు. మరునాడు రేఖారాణి వచ్చింది. జయంతి మీద నీకున్న నిజమైన అభిప్రాయం చెప్పమని పట్టుబట్టింది. జాలి తప్ప ఇంకేమీ లేదన్నాను. నీ పట్ల నాకు అనురాగం ఉన్న మాట నిజమే. నా మనసంతా నువ్వే నిండి ఉన్నావని నాకు తెలుసు. కానీ ఏం చెయ్యాలి? నీ మనసులోని ఉద్దేశం తెలుసుకోకుండా నా అభిప్రాయాలు బయట పెట్టడం ఎంత ప్రమాదం. అప్పటికే నీ హృదయం ఇంకొకరికి అంకితం కాలేదని నాకేమిటి నమ్మకం? రేఖారాణి తను మానసికంగా నరకం అనుభవిస్తున్నానని, ఆ భర్తతో అసలు సుఖమే లేదని, జీవితం వ్యర్థమని అనిపిస్తోందని, నువ్వు ఇష్టపడితే ఆయనకి డివోర్స్ ఇచ్చేస్తాను, మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని ఏవేవో మాట్లాడడం మొదలుపెట్టింది. రేఖారాణిని మందలించడమే కాకుండా ఇలాంటి చనువు ఇక తగ్గిస్తే బాగుంటుందని కూడా అన్నాను. ఉన్నట్టుండి రేఖారాణి నా మీదకు ఒరిగి నా గుండెల్లో మొహం దాచుకుని హిస్టీరియా వచ్చిందాల్లా ఏడవసాగింది. నాకేం చెయ్యాలో తోచలేదు. ప్రపంచంలోని ప్రతి మగవాడిలాగానే ఆడవాళ్ల కన్నీళ్లు చూసి భరించే శక్తి నాలో లేదు. పరిస్థితులు అర్థం చేసుకుని జీవితాన్ని సరిదిద్దుకునేటందుకు ప్రయత్నించమని, ఎప్పటికీ నేను స్నేహితుడిగా ఉంటానని సముదాయించసాగాను. కొద్దిసేపు అయిన తరువాత ఏడుపు తగ్గింది. నిన్ను పోగొట్టుకుంటానేమోనన్న భయం నన్ను వెర్రిదాన్ని చేస్తోంది, అంతకంటే ఇంకేమీ లేదు అంది కళ్ళు మూసుకుంటూ. నేనేమీ మాట్లాడలేదు. ఇదంతా ఇంతటితో స్వస్తి చెప్పాలి అని మృదువుగా రేఖారానికి ఎలా నచ్చ చెప్పాలా అని ఆలోచిస్తుండగా ఇంతలో నువ్వు వచ్చావు. క్షణం సేపు నిరుత్తరుడైన నాకు ఏం చెప్పడానికి తోచలేదు. నువ్వు చూసిన ఆ దృశ్యం నీ మనసులో ఎలాంటి ముద్ర వేస్తుందో ఊహించలేని మూర్ఖుణ్ణి కాను. రేఖారాణిని పైకి పంపి నిన్ను తీసుకువచ్చి గదిలో కూర్చోబెట్టాను. అప్పుడు నీ మొహం చూస్తూనే తెలిసింది నువ్వు మంచి మూడ్లో లేవని. రేఖారాణిని పంపేసి వచ్చిన తరువాత మనిద్దరి మధ్య జరిగిన సంభాషణ నీకు గుర్తుండే ఉంటుంది. అనవసరంగా నన్ను రెచ్చగొట్టావు. ఆ రోజు నిన్ను ఇంటి దగ్గర దింపి వెళ్ళిన తరువాత నాలో నాకే ఒక విధమైన భయం కలగసాగింది. నువ్వు మళ్ళీ నా సెక్రటరీగా రావనే అనిపించింది. ఆ అనుమానానికి బలం కలిగిస్తూ నువ్వు మరునాడు కారు పంపిస్తే రాలేదు, తిరగొట్టావు. నీకు నిజంగానే ఒంట్లో బాగాలేదని నేను నమ్మలేదు. చివరికి ధైర్యం చేసి మీ ఇంటికి వచ్చేశాను. ఆ రోజు నేను రావడం ఇంకొక గంట ఆలస్యం అయితే నాకది గుర్తొస్తే ఎప్పటికీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. నిన్ను హాస్పిటల్లో చేర్పించిన తర్వాత ఆపరేషన్ జరిగి అంతా సవ్యంగానే ఉందని తెలుసుకుని బామ్మని ఇంటి దగ్గర దించడానికి వచ్చాను. కూర్చో నాయనా అంటూ కుర్చీ చూపించి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. నువ్వు ఉండే ఇల్లంతా పరీక్షగా చూశాను. చిన్న మంచం, ఒకే ఒక కుర్చీ, గోడలో ఉన్న అల్మరాలో దేవుడు, పుస్తకాలు. ఇవన్నీ పరీక్ష చేస్తున్న నాకు గోడ మీద ఉన్న ఒక ఫోటో మీద హఠాత్తుగా దృష్టి నిలిచిపోయింది. తెల్లబోయాను కూడా. లేచి వెళ్ళి మేకుకి తగిలించి ఉన్న ఆ ఫోటో తీసి పరీక్షగా చూశాను. సందేహం లేదు, అది మా అమ్మ ఫోటోనే. ఇక్కడెందుకుందో నాకు అర్థం కాలేదు. ఈ లోపల బామ్మ కాఫీ గ్లాసుతో తిరిగి వచ్చింది. ఈ ఫోటో ఇక్కడెందుకుంది అన్నాను ఆత్రంగా. ఆవిడ విచిత్రంగా నా వైపు చూసి, ఇక్కడెందుకుంది ఏమిటి? అది మా ఫోటో. మా అబ్బాయి, మా అమ్మాయి, మధ్యలో నేను. ఈయన జయంతి తండ్రా? అవును. ఇటు కుడి పక్కనున్నది నా అక్క కూతురు రాజ్యలక్ష్మి. నాకు సంతోషంతో గావు కేక పెట్టాలనిపించింది. ఆ ఫోటోని తీసుకుని ఆవిడ దగ్గరగా వెళ్ళి,
కానీ కానీ ఇది మా అమ్మది, ఈ ఫోటో మా ఇంట్లో కూడా ఉంది అన్నాను. కాఫీ గ్లాసు అలాగే పట్టుకుని ఆవిడింకా తెల్లబోయి చూస్తోంది. నేను వెంటనే చెయ్యి పట్టుకుని, నిజం, రాజ్యలక్ష్మి మా అమ్మ, మా ఇంటికి వస్తే ఇప్పుడే చూపిస్తాను. మై గాడ్, జయంతి నాకు. వాక్యం పూర్తి చెయ్యలేకపోయాను. తరువాత బామ్మ ద్వారా తెలిసింది, మా అమ్మ చిన్నప్పుడే తల్లి తండ్రి పోతే వాళ్ళ మేనత్త దగ్గర పెరిగిందట. నేను పెంచుకుంటాను అని బామ్మ ఎంత బ్రతిమలాడినా ఆవిడ ఇవ్వలేదట. ఆ మేనత్త చాలా గయ్యాలి. మా అమ్మ అభిప్రాయం ఏది బయట పెట్టలేనంత హడలుగా పెంచిందట. కానీ మీ నాన్న మా అమ్మ చాలా ఆప్యాయంగా ఉండేవారట. చివరికి వయసు వచ్చిన తరువాత చాలా డబ్బుందని ఒక రెండో పెళ్ళి ఆయనతో సంబంధం కుదిరిస్తే అది ఇష్టపడక పక్కింటి వారి అబ్బాయితో పారిపోయి వచ్చింది. ఇన్ని సంవత్సరాలు గడిచినా మా అమ్మకి నాన్నకి ఆవిడంటే భయమే. అందుకే ఎవరికి వాళ్ళ ఉనికి తెలియకుండా ఉండడం కోసం హైదరాబాద్ వచ్చి స్థిరపడిపోయారు. వాళ్ళు మళ్ళీ తమ వాళ్ళెవ్వరితోనూ పరిచయం ఏర్పరచుకోవాలని ప్రయత్నించలేదు. బామ్మ ఇదంతా చెప్పిన తరువాత మా అమ్మ వాళ్ళు అంత ఒంటరిగా ఎవరూ బంధువులు లేకుండా ఎందుకు గడిపారో అర్థమైంది. నా ఆనందానికి హద్దులు లేకపోయాయి. నేను ఇంతగా కోరుకుంటున్న వ్యక్తి నాకు పరాయి మనిషి కాదు, నాకు మావయ్య కూతురు. నా మీద నాకు అధికారం ఉంది. అన్నిటికంటే చాలా రోజుల తర్వాత మా అమ్మని మరిపించేటంత ఆప్యాయత ఇవ్వగలిగిన బామ్మ దొరికింది. నీ మీద నాకు హక్కుందనే అహంకారంతోనే నిన్ను నా ఇంటికి తీసుకొచ్చాను. కానీ బామ్మతో ఈ విషయం నీకు చెప్పవద్దని బ్రతిమలాడాను. నువ్వెలాగూ నా దానివే. కానీ ఇలా చుట్టరికం తెలిసి బామ్మ కోరిక మీద కాక నీ అంతట నువ్వు నా దగ్గరకు రావాలి. అది నా కోరిక. నాకు చిన్నప్పటి నుండి అలాగే అనిపించేది. నా స్థితిగతులతో ప్రమేయం లేకుండా నన్ను, నా వ్యక్తిత్వాన్ని చూసి ఆకర్షింపబడి అనురాగం చూపే మనిషి కావాలి నాకు. నిన్ను అలాగే గెలుచుకోవాలనుకున్నాను. అక్కడ కూడా నాకు ఎదురుదెబ్బ తగిలింది. బామ్మ హఠాత్తుగా మరణించడంతో నేను చేసిన పొరపాటు తెలిసింది. నా అంతటి నేను చెప్పలేను. చెప్పడానికి ఎలాగో ఎన్నిసార్లు శక్తి అంతా కూడదీసుకుని చెప్పడానికి ప్రయత్నించాను. కానీ ప్రతిసారి దెబ్బతిని కృంగిపోయేవాడిని. రోజు రోజుకి నువ్వు దూరమైపోతావేమోననే భయం నన్ను వెర్రివాడిని చేసేది. చివరికి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. అదే రోజు రాఖీ కట్టడానికి వస్తే చెప్పేశాను. మరునాడు నాకు అర్జెంటుగా బెజవాడ వెళ్లాల్సిన పని తగిలింది. వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ నేను వెళ్ళకపోతే ఆ పని జరగదు. పని పూర్తయ్యేసరికి రాత్రి పొద్దుపోయింది. కొద్దిగా వాన పడుతోంది. పోనీ ఆ పూట ఆగిపోదాం అనుకున్నాను. కానీ మనసు ఒప్పుకోలేదు. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న ఆత్రం అణుచుకోలేకపోయాను. ఆదుర్దాతోనే బయలుదేరాను. పెళ్లికి ముందే నీకు చెప్పేయడం మంచిదని కూడా మళ్ళీ అనుకున్నాను. రోడ్డు రాత్రిపూట అవడం వలన రద్దీగా లేదు. అందుకే నేను స్పీడుగా పోనీయమన్నాను. వెనక సీట్లో చేరగిలపడి నీతో కలిసి గాలి మేడలు కడుతున్న నాకు దూరం నుండి వస్తున్న పెద్ద లారీ కనిపించింది. నా డ్రైవర్ కాషన్ ఇచ్చి సైడ్ చూపించాడు. వాడు చెయ్యి చూపించాడు. చూపించినట్టు చూపించి పక్కకు తిరిగాడు. అంతే. ఏమైందో నాకు తెలియదు. నాకు మళ్ళీ మెలకువ వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాను. నాకంటే తక్కువగా దెబ్బలు తగిలిన డ్రైవరు నన్ను ఎలాగో తీసుకొచ్చి డాక్టర్ గారికి అప్పచెప్పాడట. అప్పటికప్పుడు హాస్పిటల్లో చేర్పించారు. మోచేతికి మోకాలికి బలమైన దెబ్బలు తగిలాయి. చెయ్యో కాలో ఏదో ఒకటి పూర్తిగా దెబ్బతిని ఉంటుందని, అంగవైకల్యం తప్పదని భయపడ్డాను. కానీ అదృష్టమో దురదృష్టమో సవ్యంగానే బయటపడ్డాను. దాదాపు నెల రోజులు హాస్పిటల్లో ఉన్నాను. ఈ లోపల నువ్వు లేవు, కనిపించడం లేదన్న వార్త శరాఘాతంలా తగిలింది. నిన్ను ఆఖరుగా చూసింది నాయర్. వాడు కారు వద్దు, బస్సు మీద పెడతాను అని
బయలుదేరావని చెప్పాడు. ఇంట్లో నుండి బయలుదేరిన నువ్వు వెళ్ళవలసిన చోటు చేరుకోలేదు. మధ్యలో ఏమైపోయావో, ఎలా మాయమయ్యావో ఎవ్వరికీ తెలియదు. ఆ రోజు నువ్వు తనని పెళ్లి చేసుకోమని అడిగావని, మందలించి వెళ్ళిపోయానని శివరాం చెప్పలేక చెప్పాడు. నాకప్పుడు చూచాయగా అర్థమైంది నేను చాలా పొరపాటు చేశానని. నువ్వు పెళ్ళికి ఇష్టపడడం లేదేమో అన్న అనుమానం అప్పుడొచ్చింది. కానీ ఏం చెయ్యాలి? చేతులు కాలిన తర్వాత ఆకుల కోసం వెతికిన మూర్ఖుణ్ణి. నీ కోసం అందరూ ఎన్ని విధాలుగా వెతకాలో అన్ని విధాలుగానూ వెతికారు. నువ్వు చచ్చిపోయావనే నా గాఢ నమ్మకం. గాయాల నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన నన్ను నిన్ను గురించిన ఆలోచనలు భయంకరంగా పీక్కు తినసాగాయి. నేను పైకి ఏమీ అనలేదు, కానీ అందరికీ తెలుసు నా లోపల ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయో. నవ్వితే అందరితోనూ కలిసి నవ్వు, ఏడవదలుచుకుంటే ఎక్కడన్నా మారుమూలకు పోయి ఏడు అన్న సూత్రాన్ని నేను నమ్ముతాను. అందుకే నా దుఃఖాన్ని ఎవ్వరికీ పంచదలుచుకోలేదు. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన 4-5 రోజులకి, అంటే అప్పటికి నువ్వు వెళ్ళిపోయి దాదాపు నెల మీద వారం కావస్తుంది, కాగితాల కోసం డ్రాయర్ తెరిచిన నాకు వాటి అట్టడుగున నీ ఉత్తరం కనిపించింది. ఆత్రంగా ఉత్తరం చూసి నీళ్లు కారిపోయాను. కోపంతో అసహనంతో ఒంట్లో రక్తం మరిగిపోయింది. నాగిని పిలిచి ఇదెప్పుడు వచ్చిందని గర్జించాను. వాడు నాకు తెలియదన్నాడు. వాసును పిలిచి అడిగితే నిజమేనని, నాకు దెబ్బలు తగిలి హాస్పిటల్కు పరిగెత్తే ఆ కంగారులో ఆ ఉత్తరం డ్రాయర్లో పడేసి మర్చిపోయానని ఒప్పుకున్నాడు. నాకింతవరకు ఎప్పుడూ ఎవ్వరిని కొట్టాలనిపించలేదు, కానీ ఆ క్షణంలో వాడిని నిలువునా చీరెయ్యాలనిపించింది. ఆ రాత్రికి రాత్రి బెంగుళూరు బయలుదేరాను. మనసులో ఎగిరెగిరి పడుతున్న ఆశా నిరాశల మధ్య హోటల్కి వచ్చేసరికి నిరాశే గెలిచింది. నిన్ను గురించి వివరాలేమీ నాకు చెప్పలేకపోయారు. అక్కడే 10 రోజులుండి బెంగుళూరు అంతా వెతికాను. చిత్రం ఏమిటంటే అప్పుడు నేను ప్రసాద్ దగ్గర కూడా 2 రోజులున్నాను, కానీ ప్రసాద్ విషయం చెప్పలేదు. అయినా అతని తప్పేముంది? అతనికి ఏం తెలుసు నేనేం పని మీద వచ్చానో? నేను చెప్పలేదు. బరువైన హృదయంతో హైదరాబాద్ తిరిగి వచ్చేశాను. ఒంట్లో బావుండక నీ పిలుపు అందుకోలేకపోయానని నీకెలా తెలుస్తుంది? తెలియదు, ఎప్పటికీ తెలియదు. అదే నన్ను వేధించింది. ఈ మధ్యలో ప్రమీల గొడవ ఒకటి. రేఖారాణి వాళ్ళందరికీ నేనే నిన్ను మీ చుట్టాలింటికి పంపించేశానని చెప్పాను. డాక్టర్ గారికి, సునంద వాళ్ళకి, శివరాం, ప్రమీలకి తప్ప ఇంకెవ్వరికీ ఈ సంగతి తెలియదు. నువ్వు లేవనే అదను చూసుకుని రేఖారాణి నన్ను మరింత విసిగించడం ప్రారంభించింది. చివరికి నిష్కర్షగా ప్రమీలని చేసుకోనని, నాకెప్పటికీ అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని ఖచ్చితంగా బయట పెట్టేశాను. అలాగైతే కరుణాకరం గారు తన భర్త బిజినెస్లో నుండి తప్పుకుంటారని బెదిరించింది. తప్పుకున్నా ఉన్నా నాకు అవసరం లేదు. కొద్ది రోజుల్లో ఈ బిజినెస్ చాలా భాగం బొంబాయిలోని ఒక మార్వాడికి అమ్మేస్తున్నానని చెప్పాను. రేఖారాణి తెల్లబోయింది. తగ్గి మెత్తగా అనునయంగా అసలు కారణం ఏమిటో చెప్పమని ప్రాధేయపడింది. నీకనవసరం అన్న ఒక్క మాట కంటే ఇంకేమీ మాట్లాడలేదు. ప్రమీల కూడా ఎదురు తిరిగింది. శివరాంని తప్ప ఎవ్వరిని చేసుకోనని, అంత ఇష్టం లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానని బెదిరించింది. శివరాం కూడా ఇప్పుడు పర్వాలేదు, మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు. నేను ఎలాగూ ప్రమీలని చేసుకోనని బయట పెట్టేశాను. కరుణాకరం వాళ్ళు విధి లేక వాళ్ళ పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు. ఈ బిజినెస్ విషయంలో మార్పుల కోసం కొద్దిగా పనుండి మెద్రాసు వచ్చిన నేను చాలా రోజుల తర్వాత లక్ష్మిని చూడాలనిపించింది. అక్కడికి వచ్చాను. కానీ లక్ష్మి అంత గొప్పగా సగర్వంగా నా సెక్రటరీ అని చెబుతోంది నీ గురించని నాకేం తెలుసు? నన్ను చూసి నువ్వు మాట్లాడే ప్రయత్నం చెయ్యలేదు. ఆ రాత్రి నా పక్క గదిలో పిల్లలతో పాటు సుస్థిగా ఉండి పడుకున్న ఆ అమ్మాయి నువ్వేనని నేను కలలో కూడా ఊహించలేదు.
మళ్ళీ వచ్చినప్పుడు లక్ష్మికి ఊరికే ఫోన్ చేస్తే ప్రసాద్ వచ్చాడని ఇక్కడే ఉన్నాడని చెప్పింది. చూడడానికి వచ్చాను. లేరు, వాళ్ళంతా కలిసి బీచ్కి వెళ్ళారు, వస్తారు, కూర్చో అంది లక్ష్మి. ఆ పూట భోజనానికి వచ్చాను నేనక్కడికి. లక్ష్మి పరిచయం చేస్తున్నప్పుడు తీరా వెనక్కి తిరిగి చూస్తే నువ్వు. నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. నాకప్పుడు ఏమీ కనిపించలేదు. వాళ్ళందరూ ఉన్నారన్న సిగ్గు కూడా వదిలేసి ఒక్కసారిగా చేతులు చాచి నిన్ను దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకోవాలనుకున్నాను. అప్పటికే నువ్వెలాగో అయిపోయావు. నేను ముందుకి అడుగు వేసే లోపల ప్రసాద్ వచ్చి నిన్ను పట్టుకోవడం, చకచక ఏదో సంభాషణ జరిగిపోవడం, వెంటనే అతను నేను స్వయంగా చూస్తుండగా నిన్ను 2 చేతులతో ఎత్తి లోపలకు తీసుకువెళ్ళిపోవడం, అంతా క్షణంలో జరిగిపోయింది. ఆ క్షణంలో నేను అనుభవించిన రంపపు కోత ఇంత క్రితం ఎప్పుడూ అనుభవించలేదు, ఇకపై అనుభవించను కూడా. నిన్ను పడుకోబెట్టిన తరువాత విజయలక్ష్మి తిరిగి వచ్చి ప్రసాద్ నువ్వు పరస్పరం ప్రేమించుకున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పింది. నేను వెంటనే మరో మాట చెప్పకుండా, చెప్పేందుకు లక్ష్మికి అవకాశం కూడా ఇవ్వకుండా వచ్చేశాను. ఇంకా కొద్ది క్షణాలు అక్కడుంటే ఈర్ష్యతో మండుతున్న మనసు నన్ను ఏ వెర్రి పనుల వైపు పురుగొల్పుతుందోనని నాకే భయం వేసింది. మద్రాసు వాతావరణమే భయంకరంగా అనిపించింది. ఆ గాలే నాకు అసహ్యం వేసింది. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేకపోయాను. ఉంటే వెనక్కి తిరిగి ఏ నిమిషంలో అయినా లక్ష్మి ఇంటికి పరిగెత్తాలనే ఆకాంక్షకి నేను లోబడిపోతానేమోనని భయం వేసింది. అప్పటికప్పుడు ఏరోడ్రోమ్కి వచ్చి హైదరాబాద్ వచ్చేశాను. ఇప్పుడు మనిద్దరి మధ్య కొన్ని 100 మైళ్ళ దూరం ఉంది. నన్నెలాంటి బలహీనతలు పిచ్చివాడిని చేసి నీ దగ్గరకు వెళ్ళమని పురుగొల్పి నేను వెళ్ళలేను, నిన్ను చేరుకోలేను. నేను కోరుకున్నది కూడా అదే. క్రమేపీ చల్లబడ్డాను. నా భావాలు నేను గ్రహించుకోవడానికి చేసిన ప్రయత్నంలో విజయం పొందాను. నిన్ను నీ జీవితానికి వదిలేయడానికి నిశ్చయించుకున్నాను. నువ్వు ఎలా పరిచయమో తెలపమని ప్రసాద్కి ఉత్తరం రాశాను. అతను వివరంగా ప్రకాశం సంగతి అంతా తెలియజేస్తూ నాకు ఉత్తరం రాశాడు. ఆ క్షణం వరకు భగవంతుడి సాక్షిగా నువ్వు ప్రకాశంతో వెళ్ళిపోయావని మాకెవ్వరికీ తెలియదు. అప్పుడెప్పుడో శివరాము డాక్టర్ గారు వాళ్ళందరూ ప్రకాశం బెంగుళూరులో కలరాతో మరణించాడని చెప్పుకుంటుంటే విన్నట్టు గుర్తు. అంతవరకే నాకు తెలుసు. అది జరిగిన సంగతి. మనిద్దరిలో నీ పొరపాటో నా పొరపాటో ఒక అఘాతం సృష్టించుకోవడం జరిగింది. అది ఏర్పడిందన్న బాధ నాకు లేదు. నేను ఈ చివరి నుండి చెయ్యి చాచి అందుకోగలను. కానీ నువ్వు నా చేతిని అందుకోవడానికి ఇష్టపడవు. ఆ సంగతి నాకు తెలుసు. ఒక విధంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ప్రసాద్ లాంటి వాళ్లతో నీకు ఆ పరిస్థితుల్లో పరిచయం కలగడం కేవలం అదృష్టం తప్ప ఇంకేమీ కాదు. జయంతి, ఇప్పుడు నాలో బాధ కానీ, కోరిక కానీ, దిగులు కానీ అలాంటివి ఏమీ లేవు. నేనెప్పటికీ నీ వాడినే. నీ ఇష్టం. నీ స్నేహితుడిగా తీసుకో, తండ్రిగా చూసుకో, లేక సోదరుడిగా భావించుకో. ఎలా అయినా సరే నీకు నచ్చిన విధంగా నీ ఆప్తుడిగా జీవితాంతం మిగలడానికి సిద్ధంగా ఉన్నాను. నా నుంచి నీకు ఇవ్వడం తప్ప నీ నుండి నేనేమీ కోరను. నా ఇంటి తలుపులు నీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నీకు పుట్టిన పిల్లలు నా ఆస్తికి వారసులవుతారు. నీ పిల్లల్ని దగ్గరకు తీసుకుని వాళ్లలో నిన్ను చూసి వాళ్ళ ప్రేమానురాగాలతో నిన్ను పొందగలుగుతాను. దీనివలన నీకేమీ నష్టం లేదు. నీతో రాజీ పడడం కంటే నాకు ఇంకో మార్గమూ లేదు. కారణం ఏమిటని నువ్వు అడిగితే, నా మనసులో నువ్వు ఏర్పరిచిన ఈ శూన్యాన్ని పూడ్చుకోవాలంటే నా జీవితం చాలదు. నాకంత శక్తి లేదు. అందుకే నేనే రాజీ పడుతున్నాను. నీకు నేను అవసరం లేదు, కానీ నాకు నువ్వు కావాలి. దానివలన నీకే నష్టమూ కలగకుండా నా జీవితాన్ని సరిదిద్దుకుంటాను. జయంతి, యుగ యుగాలుగా కవులు వర్ణించి మనుషులు అపురూపంగా భావించే ఈ ప్రేమ చాలా విచిత్రమైనది. ఇది మనుష్యులకి ఆకాశమంత విశాలమైన హృదయం ఇవ్వగలదు. సూది బెజ్జమంత స్వార్థంగానూ మారిపోగలదు.
కావాలనుకుంటే స్వర్గం చూపిస్తుంది, వద్దంటే భయంకరమైన నరకంలో చిత్రహింస చేస్తుంది. గులాబీ రేకు కంటే మృదువుగా మారి హృదయాన్ని సేద తీర్చి, కావాలంటే ఈ ప్రేమే వాడి ముళ్ళులా దాన్ని గుచ్చి చిల్లులు చిల్లులు కూడా పొడవగలదు. ఎంతగా ఎవరు చెప్పినా ఇది ఏ మనిషికైనా స్వానుభవంలోకి వస్తే గాని ఈ అనుభూతులు తెలియవు. మొట్టమొదట ప్రసాద్ చేతులతో నిన్ను పైకి తీసుకెళ్ళిపోతుంటే అతన్ని హత్య చెయ్యాలన్నంత కోపం వచ్చింది. ఇప్పుడు నాకు అదేమీ లేదు. అతనంటే ఎలాంటి ద్వేషమూ లేదు. పైనుండి నీ ప్రేమను పొందిన వ్యక్తిగా అభిమానిస్తాను. నువ్వు సుఖపడాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. జయంతి, నిన్ను పోగొట్టుకోవడానికి కారణం నేనే అని నాకు తెలుసు. ఈ బాధ మటుకు నన్ను జీవితాంతం వదలదు. ఇప్పుడు కానీ నన్ను చూసి భయపడవలసిన అవసరం నీకు లేదు. అది నమ్మమని అడుగుతున్నాను. మీ పెళ్ళికి రావాలని ఉంది, వద్దని ఉంది. ఇంకా మనసులో ఏమూలో చల్లారని వేడి కొద్దిగా ఉంది. అది పూర్తిగా తగ్గిపోతే వస్తాను, లేకపోతే రాను. ఇది నువ్వు సహృదయంతో అర్థం చేసుకో. కానీ ఇలా నేను వెళ్ళిపోయే ముందు ఒకసారి చూస్తాను, చూసి తీరుతాను. అప్పుడు భయపడకుండా చనువుగా మాట్లాడు. అది మర్చిపోకు. నన్ను నువ్వెలాగైనా తీసుకో. నువ్వు మాత్రం నాకు జీవన జ్యోతివి, ఆప్తురాలివి, ఒంటరి సమయంలో సదా వెంటుండే కనిపించని తోడివి. ఉంటాను. ఆశీర్వచనములతో శేఖరం. పిఎస్. ఈ ఉత్తరం ప్రసాద్కి చూపించడం అవసరం అనుకుంటే చూపించు, నాకు అభ్యంతరం లేదు. నిన్ను గురించి అతన్ని ఆ రోజు అంత ఆత్రంగా ఎందుకు వివరాలు అడిగానో అతనికి అర్థం అవుతుంది. ఉత్తరం చదవడం పూర్తయ్యేసరికి జయంతి చెంపల మీద కన్నీళ్లు కాలువలు కడుతున్నాయి. శేఖరం, ఆ పేరే ఇప్పుడు కొత్తగా ఉంది. అందుకేనా అతను అన్నిసార్లు నా ఉత్తరం చూడలేదా అని 10 సార్లు రెట్టించి అడిగాడు? భగవాన్, తనకేం తెలుసు? నిజంగా ఇదంతా ఎప్పుడో చెప్పాల్సింది. చెప్పకపోవడం పొరపాటే. లేదు, చెప్పలేదు. కేవలం నా స్థితిగతులు చూసి కాదు, నన్ను, నా వ్యక్తిత్వాన్ని చూసి ఆకర్షింపబడిన మనిషి నాకు కావాలి అని. అదే అతని ఉద్దేశం అయితే అతనే గెలిచాడు. ఈ ఉత్తరం చూడకముందేగా తను వచ్చేసింది. జయంతికి చాలాసేపటి వరకు అసలు ఆ మంచం మీద నుండి లేవాలని అనిపించలేదు. ఒక్కరోజు రావడం ఆలస్యమైతే, ఒక్క 24 గంటలు దూరంగా ఉంటే శేఖరం శాశ్వతంగా దూరం అయిపోయేవాడు. వాసు, నాయర్ని పిలువు. ముందు గదిలో శేఖరం మాట వినిపించింది. జయంతి చప్పున లేచి ఉత్తరం తీసి దిండు కింద దాచేసింది. తను వెంటనే వచ్చి అద్దం ముందు నిలబడి తల దువ్వుకోవడం ప్రారంభించింది. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. శరీరము మనసు ఏకమై అతని కోసం అణువణువు ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు కనిపించబోయే శేఖరం వేరు, పూర్తిగా వేరు. శేఖరం గదిలోకి వచ్చి కోటు విప్పి కుర్చీ మీద గిరాటేసి కూర్చుని బూటు విప్పుకోవడం ప్రారంభించాడు. ఇంకా నువ్వు తయారు కాలేదు? ఏం చేస్తున్నావు ఇంతవరకు? ఓ అరగంటలో వాళ్ళందరూ వస్తున్నారు. ఎవరెవరు? తన గొంతు తనకే కొత్తగా వినిపించింది. డాక్టర్ గారు, కామేశ్వరమ్మ గారు, శివరాం, ప్రమీల, సునంద భర్త, పిల్లలు, నీ ఆప్తులంతాను. జయంతిని అతని దగ్గరికి పిలవలేదు. అతని దగ్గరగా వెళ్ళాలనే కోరికని అణుచుకోవడం జయంతికి సాధ్యం కావడం లేదు. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. రేపు రాత్రి బయలుదేరి ముందు సరాసరి తిరుపతి వెళ్ళడం. శేఖరం ఆగిపోయాడు. వెళ్ళి కుర్చీ మీద పడేసిన అతని కోటు చేతిలోకి తీసుకుని చూస్తూ అంది. వెళ్ళి జయంతి గొంతును అనుకరిస్తూ నవ్వాడు. జయంతి నిశ్శబ్దంగా అతని కోటును తీసుకెళ్ళి హ్యాంగర్కి తగిలించింది. వెళ్ళి తరువాత అక్కడ నుండి యాత్ర విసుగుపట్టినన్ని రోజులు నువ్వు ప్రయాణం చెయ్యలేక ఇల్లో అని గోల పెట్టేంత వరకు. శేఖరం వాక్యం పూర్తి చెయ్యలేదు. మెల్లగా జయంతి వెనక నుండి అతని మెడ చుట్టూ చేతులు వేసి
భుజం మీద తల ఆంచుకుంది. ఓ, దీని భావమేమి తిరుమలేశా? జయంతి తన మీదకు వంగడంతో ముందుకు పడిన పొడుగాటి జుట్టుని చేతిలోకి తీసుకుని గుప్పెట్లో పట్టి చూస్తూ అన్నాడు. వెనక నుండి సమాధానం రాలేదు. చెప్పు, ఏమిటి? మళ్ళీ మూడు మారిందా? మద్రాసు వెళ్ళిపోవాలనుకుంటున్నావా? చెయ్యి చాచి జయంతి భుజం పట్టి తన ముందుకు లాక్కుంటూ అడిగాడు. క్షణంసేపు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. జయంతి రెండు కళ్ళ నిండా నీళ్లు నిండి ఉన్నాయి. మై గాడ్, జయంతి! శేఖరం ఆదుర్దాగా చూశాడు. జయంతి చప్పున అతని గుండెల్లో మొహం దాచుకుంది. ఏమిటి? ఏమైంది? కంగారుగా అడిగాడు. మీరు నాకు ఎందుకు చెప్పలేదు? ఏమిటి? ఏం చెప్పలేదు? ఉత్తరం గురించి. ఉత్తరమా? మీరు మెడ్రాస్కి ఫోన్ చేసిన ఉత్తరం ఈరోజు తిరిగి వచ్చింది. జయంతి! శేఖరం పెదవులు అస్పష్టంగా పలికాయి. వెంటనే జయంతిని భుజాలు పట్టి మోచేతి దూరంలో నిలబెట్టి కళ్ళలోకి పరీక్షగా దేన్నో వెతుకుతున్నట్టు చూశాడు. మీరే గెలిచారు, కన్నీళ్ల మధ్య చిరునవ్వుతో అంది. శేఖరం ఇంకా అలాగే చూస్తున్నాడు. జయంతి కళ్ళు మెల్లగా కిందికి వాలిపోయాయి. కానీ నేను అలా వెళ్ళిపోవడమే మంచిదయ్యింది. లేకపోతే ఎప్పటికీ మీ విలువ తెలిసేది కాదేమో. నీ మొహం కేవలం అదృష్టం తోడుగా ఉండడం వలన ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా నా దగ్గరకు తిరిగి వచ్చావు. ఒకవేళ ప్రకాశమే బ్రతికుంటే? జయంతి శరీరం భయంతో జలధరించింది. నిజం అంది ఒప్పుకుంటున్నట్టు. జయంతి మనసులో భయాన్ని గుర్తించిన శేఖరం దగ్గరకు లాక్కుని, నువ్వు కాదు, నేను అదృష్టవంతుడిని. లేకపోతే నా శేష జీవితం అంతా ఆవేదనతో మతి చలించినట్టు పిచ్చివాడిలా బ్రతకాల్సి వచ్చేది. ఇప్పుడు చల్లని వెన్నెలలా ఆహ్లాదం ఇస్తున్న ఈ మనశ్శాంతి అప్పుడు దూరంగా పారిపోయి ఎండమావిలా వెక్కిరించేది అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. మౌనంగా అతని భుజం మీద తల అంచుకుని తృప్తితో కళ్ళు మూసుకుంది. తన గమ్యం చేరుకుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సెక్రటరీగా జయంతి ఎక్కడెక్కడో చేరుకుని చివరికి తన గూటికి చేరుకుంది. ఈ కథ మీకు కూడా నచ్చిందని ఆశిస్తాను. ఈ కథ రాసిన వారికి రాసెడు బంగారం, విన్న వారికి వీసెడు బంగారం, చెప్పిన వారికి చిటికెడు బంగారం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.